గం గణపతియే నమః. ఓం గం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా ఫిబ్రవరి మాసము 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకుని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి తెలియజేయబోతున్నాను. అయితే ఈ వారంలో కుజుడు మాత్రమే గోచారాన్ని కొనసాగించబోతున్నారు. అది కూడాను 26వ తారీఖున వారాంతంలో కుజుడు ఇప్పుడున్నటువంటి ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడ ఆల్రెడీ బుధుడు మరియు శని గ్రహాలు ఉన్నాయండి. రాహువు శరామాములే, అది వర్షగ్రహం కాబట్టి వృషభంలోను, కేతు కూడా వర్షగ్రహం కాబట్టి వృశ్చికంలోనూ ఉన్నారు. అయితే వార ప్రారంభంలో శుక్రుడు కుజుడు ధనుస్సు రాశిలో సంచరించడం జరుగుతుందండి. వారాంతంలో శుక్రుడు నుంచి దూరమైనటువంటి కుజుడు మకరంలోకి రావడం జరుగుతుంది. అదే సమయంలో కుంభరాశిలో బృహస్పతి మరియు సూర్యుడు కూడా సంచారం జరుగుతాం. చంద్రుని యొక్క సంచారం ఈ వారం అంతా ఏ విధంగా ఉండబోతుందంటే, కన్యా రాశిలోను తుల, వృశ్చిక, ధనుస్సు రాశుల్లో సంచారాన్ని కొనసాగించబోతున్నారండి. తత్ఫలితంగా ఈ యొక్క చంద్రాష్టమం ఎవరెవరికి ఉంటుందంటే, కుంభరాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, వృషభ రాశి వారికి ఉండబోతుంది. ఆయా రోజుల్లో కన్ఫ్యూజన్ కాకుండా మనం కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవడానికి ఏ విధంగా మనం ప్రవర్తించాలి, ఏ దైవిక ఆరాధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయన్న విషయాలు కూడాను ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందని చూసే మునుపు మేషరాశి లేదా మేష లగ్నానికి చెందినటువంటి వారి తత్వమాన్ని మనం తెలుసుకోవాలండి. వీరికి డిఫాల్ట్గానే భగవంతుడు ప్రసాదించే గుణము ధైర్యాన్ని, వీర్యాన్ని కలిగినటువంటి గుణం అండి. కానీ వీరు ఏ విషయంలో అడుగు పెట్టినా వారికి ఉపయోగపడకుండా ఆ విషయంలో లాభాలన్నీ కూడాను ఇతరులకు మాత్రమే ఉపయోగపడుతూ ఉంటుందండి. ఇది మీరు గమనించి దానికి తగినటువంటి జీవితంలో ఒక నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వెళ్తేనే మంచిదండి. అయితే ఈ వారంలో చూసినట్లయితే కుజుడు మీ రాశికి భాగ్యస్థానంలో సంచారం చేయడము, అది కూడాను ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రునితో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి మీకు ఒక విషయాన్ని చెప్పాలి. అదేమిటంటే, శుక్రుడు కానీ కుజుడు కానీ ఇద్దరు కూడాను దగ్గర కంజంక్షన్ అంటారు దీన్ని, కలయిక. అది కూడాను ఒకే నక్షత్రంలో ఉన్నారు. పూర్వాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. పూర్వాషాఢ నక్షత్రం అనేది బుధుని యొక్క అధీన నక్షత్రం అని కర్మ సిద్ధాంతం ప్రకారం చెప్తే, అయితే అది శుక్రుని యొక్క సొంత నక్షత్రం అవుతుంది. ఒక గ్రహము సొంత నక్షత్రంలోనే ఉంటే గొప్ప ఫలితాలు వస్తాయని సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్తుంది. అందువల్ల 2, 7 భావాధిపతులు తన స్వక్షేత్రమైనటువంటి శుక్రుని స్వక్షేత్రమైనటువంటి పూర్వాషాఢలో సంచరించడము, అక్కడ కుజుడు కూడాను ఉండడము 25వ తారీఖు వరకు జరుగుతుంది. కాబట్టి మీకు గొప్ప మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. భాగస్వామితో మంచి కొలాబరేషన్ కనబడుతుంది. ధన రాబడి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే,
మీరు ఒకవేళ ధనాన్ని బాగా సంపాదించాలి, పుణ్యబలాన్ని ఈ వారం పెంచుకోవాలంటే ఈ వారంలో మీరు మీ నాన్నకు సంబంధించినటువంటి ముందు తరం వారు ఎవరైనా ఉంటే వారిని గౌరవించండి. ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు, మీకు పుణ్యం వస్తుంది, అలాగే ధన ఆదాయము రాబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇది ఒక ఛాన్స్, మీకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ఇక్కడ గమనించగలిగితే 2వ స్థానంలో రాహు సంచారము, ఆ 2వ భావాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలో ఉండడము, 2వ భావంలో రాహు సంచారం చేయడం అనేది కొద్దిగా మనకి కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడడానికి, మీరు మాట్లాడే మాటలే కారణం అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేతు కూడాను మీ రాశికి 8వ స్థానంలో సంచారం చేయడం వల్ల, అష్టమం అనేది ఏమిటంటే మనం పూర్వం చేసినటువంటి తప్పిదముల వలనే ఇప్పుడు నిందలకు మీరు గురి కావాల్సిన పరిస్థితిని కలిగిస్తాడు కేతు అక్కడ వండుకొని. అలాగే ఇప్పుడు మీ యొక్క రాశికి 10వ స్థానము చాలా వరకు బలపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే 10వ భావాధిపతి 10లోనే ఉన్నారు, శని అక్కడే ఉన్నారు, ఆయన 11వ భావాన్ని కూడా అధిపతి అయినారు కదండి. ఆ భావంలో మీ రాశికి తృతీయ షష్ఠిమాధిపతి అయినటువంటి బుధుడు కూడా సంచారం చేస్తుండడం వల్ల మీ యొక్క ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. కానీ ఒకటి మాత్రమే గమనించాలి మీరు, అదేమిటంటే మీ కుటుంబంలో చెవుడు సంబంధమైనటువంటి దోషాలతో కానీ లేదా హార్ట్కు సంబంధమైన దోషాలతో ఎవరైనా బాధపడుతుంటే వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ సమయంలో. ఇది ఒకటి గమనించండి. వృత్తిపరంగా ఏమి భయపడాల్సిన అవసరం లేదు, చాలా చక్కగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యస్థానం అధిపతి అయినటువంటి బృహస్పతి ఇప్పుడు వ్యయ స్థానాన్ని కూడా అధిపతి 10వ స్థానంలో సంచారం చేయడము, అది కూడా 5వ స్థానాధిపతి అయినటువంటి సూర్యునితో కలిసి ఉన్నారు. ఇక్కడ కాంబినేషన్ బాగా గమనించాలి. అదేమిటంటే మీ సంతానానికి చక్కటి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి, వారు ఏదైనా నూతనంగా ప్రయత్నం చేయాలనుకున్నా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ బృహస్పతి సూర్యుడు ఇద్దరు కూడాను ఒకే ఒక నక్షత్రంలో కూర్చోన్నారు, అది కూడాను రాహు అధీన నక్షత్రమైన శతభిషంలో కూర్చోన్నారు. అందువల్ల ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, లేదా 2 వివాహాలు చేసుకుంటున్నటువంటి వారు కానీ, ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారు, ఫార్మాసిటికల్ అంటే ఫార్మసీ సంబంధమైన వృత్తుల్లో ఉన్న వారికి చాలా ఎక్కువ లాభాలు రావడానికి ఇప్పుడు అవకాశము గ్రహాల యొక్క కంజంక్షన్ని మనం చూసి చెప్పొచ్చు. అయితే 20వ తారీఖున మీకు చాలా అదృష్టం రాబోతుంది. ఎందుకంటే ఆ రోజు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే అందులో సక్సెస్, లేదు ఉద్యోగం కోసం మీరు వెళ్ళకపోయినా మీరు ఒక అప్లికేషన్ని ఒక ఆన్లైన్లో వేయడం కానీ, లేకపోతే దేంట్లో ఒక దాంట్లో మీరు ఎంటర్ చేయడం చేసి దానికోసం వాళ్ళకి ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. లోన్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే 21, 22వ తారీఖుల్లో భార్యాభర్తల మధ్య చాలా ఎక్కువగా అన్యోన్యత ఉంటుంది. భార్య వలన మీకు భాగ్యము, లేదా భర్త వలన మీకు భాగ్యం రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనించాలి. అష్టమములో కేతు సంచారం చేస్తున్నారు. అప్పుడు 23, 24వ తేదీలు అక్కడికి చంద్రుడు వస్తారు. ఎప్పుడైతే చంద్రుడు 8వ స్థానంలోకి వస్తారో అది అతనికి నీచ స్థానం చంద్రుడికి, అప్పటికి అష్టమం అయిపోయింది. అలాంటి సందర్భంలో కేతువుతో కలిశాడు. కేతువు డెడ్ ఆపోజిట్ మూన్ కాబట్టి ఇక్కడ ఇది గమనించాలి. ఏంటంటే నాకు దొరికావు ఈ సమయంలో, నిన్ను బాగా హింసిస్తాను అని చెప్పి చంద్రుడి మీద పగ తీర్చుకుంటాడు. అందువల్ల ఈ మేషరాశి మేషలగ్నానికి చెందినటువంటి వారికి ముఖ్యంగా ఈ యొక్క 23, 24వ తారీఖులో చాలా డేంజరస్ స్థానం అనేది చెప్పొచ్చు. అంటే డేంజరస్ ప్లేస్లో వచ్చి చంద్రుడు రావడం, కేతువు రావడం. అందువల్ల మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ముఖ్యంగా యమగండ సమయంలో బయటకు వెళ్ళకండి. అదే సమయంలో ఆ విధంగా వెళ్తే మీకు అన్ని విధాలుగా నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. నేను నెగిటివ్గా చెప్తున్నానని మీరు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే నెగిటివ్ నుండి మనం బయటపడడానికి చెప్తున్నాం. అలాగే ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఇలాగా ఎంట్రుకల సంబంధమైనటువంటి దోషాలు అంటే ఎంట్రుకలు ఊడిపోవడము ఆ రోజు నుండి స్టార్ట్ అవుతాయి ఈ 23, 24వ తారీఖుల్లో.
గోరు చుట్టు రావడము ఇట్లాంటివి కూడా సంభవిస్తాయి. కాబట్టి జాగ్రత్త పడాలా. అదే మీకు 25, 26వ తారీఖుల్లో ఇక్కడ 3 గ్రహాలు కలుస్తాయి. శుక్రుడు, కుజుడు, చంద్రుడు. ఇక్కడ ధనుస్సులో అది 9వ భావం అయింది. అందువల్ల మీ నాన్న విషయంలో జాగ్రత్త పడాలా. మీ నాన్నకి కోపం వచ్చినా, లేదా మీ నాన్న కుటుంబ పరంపరలో ఎవరైనా స్త్రీలకి అనారోగ్యం వచ్చినా, ముఖ్యంగా యూట్రస్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే బోన్ క్యాన్సర్ సంబంధమైన దోషాలతో బాధపడిన వాళ్ళకి మీరు కొద్దిగా ఉపశమనాన్ని కలిగిస్తే మీకు మంచి కాలము అక్కడ కనబడుతుంది, లేదంటే ఇబ్బంది కలుగుతుంది. మొత్తం మీద ఇక్కడ అశ్విని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి అవకాశం కూడాను కనబడతా ఉంది. భరణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చెప్పాలంటే 20వ తేదీ, 21, 22వ తారీఖులు ఈ 3 రోజులు అద్భుతంగా యోగాన్ని ఇస్తున్నాయి అన్నింటిలో కూడాను. అలాగే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఈ యొక్క మేష లగ్నానికి చెందినటువంటి వారు ఉంటారో వారు కొద్ది కోపం తగ్గించుకోవాలా, మీ నాన్న మీద ఇసుగెత్తుకోకుండా ఉండాలా. అయితే 26వ తారీఖు నుంచి మీరు ఏదైనా కానీ ఒక ల్యాండ్ కొనాలన్నా లేదా అసెట్ని ఫామ్ చేసుకోవాలంటే అదృష్టం వస్తూ ఉందన్నమాట. ఇప్పుడు అలా 45 రోజులు మీకు ఆ కాలం ఉంటుందన్నమాట, మంచి రోజులు. అలాగే చూసినట్లయితే ఈ యొక్క దోషాలన్నీ తొలగించుకోవడానికి మీరు ఏం చేయాలంటే అధికంగా గణపతిని ఆరాధన చేయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి, వృషభ రాశి వారి తత్వం మనం తెలియాలి ముందు. ఆ వృషభ రాశి అనేది కాలపురుషునికి 2వ భావం అవుతుంది. అంటే మేషం 1 కాబట్టి ఇది 2 అయింది. ఇది మీకు ధనాన్ని తెచ్చే భావం. చాలా చక్కగా పుణ్యబలాన్ని, పూర్వం మీరు పుణ్యం చేసుకుంటేనే వృషభ రాశి వృషభ లగ్నంలో పుడతారు. కానీ అది మీకు తెలియకుండా ఇప్పుడు మళ్ళీ పాపాలు చేయడానికి ప్రారంభించారనుకోండి, ఇబ్బంది పడతారు. ఎక్కడ మీరు పాపాలు చేస్తుంటారంటే మీరు పూర్వము గురువుల్ని చక్కగా వారిని గౌరవించకుండా ఉండి ఉంటారు. అందుకనే వృషభ రాశిలో పుట్టడం జరిగింది. అయితే ఇప్పుడైనా మీరు రియాక్ట్ అవ్వాలి కదా, రియలైజ్ అవ్వాలి కదా. అందుకని ఇప్పుడు కూడా అలాగే ఉంటే ఇబ్బంది పడతారండి. ఇది ఒక సూచన మాత్రమే. ఇలాగా 1080 చెప్పొచ్చు నేను, కానీ అంత సమయం లేదు కాబట్టి ఒక్కొక్క వారం ఒక్కొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ వస్తాను. అయితే వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సందర్భంలో మీకు 8వ స్థానంలో సంచారం చేయడము, అది ముఖ్యంగా సప్తమాధిపతి అయినటువంటి, వ్యయానికి సప్తమానికి అధిపతి అయినటువంటి కుజంతో కలిసి సంచారం చేస్తున్నారు. అది కూడా ఒకే నక్షత్రంలోనే ఉన్నారు, పూర్వాషాఢంలోనే. ఇంతకుముందు మేషరాశి వారికి కూడా చెప్పాను. అలాగా ఉన్నప్పుడు ఒకవేళ మేషరాశిలోనే మీ యొక్క రాశ్యాధిపతి అష్టమంలో ఉంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావండి. అందరు భయపెట్టే చేస్తారు, అలా అయిపోతుంది, ఇలా అయిపోతుంది, అమ్మాయిలకి ఇలాగ మాంగళ్య దోషం వచ్చేస్తుందని మీరు ఏం భయపడకండి. హ్యాపీగా ఉండండి, భర్తతో అనుకూలంగా హ్యాపీగా గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. అయితే అధికమైనటువంటి ఖర్చులు ఉండడానికి మాత్రం ఇక్కడ అవకాశాన్ని కనిపిస్తుంది అనమాట. అది కూడా భాగస్వామికి మాత్రమే. ఇది ఒకటే మీరు చేసుకోవాల్సింది. అదేవిధంగా రాహు మీకు లగ్నం కానీ రాశి అనేటువంటి వృషభంలోనే ఉన్నారు కదా. ఆ సందర్భంలో మీకు ఎలా ఉంటుందంటే ఎవరి దగ్గరైనా తొందరగా మోసపోయే విధంగా ఉంటారు మీరు. ఎవరైనా వచ్చి బ్రెయిన్ వాష్ చేసేస్తారు. అందువల్ల ఎవరు మంచి వాళ్ళు, ఎవరు చెడ్డ వాళ్ళు అనేది ఇప్పుడు మీరు తెలుసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అదే సప్తమంలో కూడా కేతు ఉన్నారు. కేతు సప్తమంలో ఉంటే ఎలాగంటే మీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమ, అనురాగాలు వీటన్నిటిని డిటాచ్ చేయడం అనేది అతని పని అనమాట. అతనికి తలే లేదు. అలాంటప్పుడు అతనికి అవసరము, ఏం అవసరం లేదు, అతని టేస్టే లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు పట్టి విడుపులతో ముందుకు వెళ్తేనే ఈ వారం మీరు సర్వే అవ్వగలరు అనమాట. అలాగే భాగ్యస్థానం అనేది మనం చూస్తున్నాం. భాగ్యస్థానంలో భాగ్యాధిపతి, దశమానికి కూడా అధిపతి అయినటువంటి శని ఉన్నారనమాట. అక్కడికి పంచమ ద్వితీయాధిపతి వచ్చి కూర్చో ఉన్నారు. అలాంటి బుధుడు కూర్చో ఉన్నారు. ఈ 2 కాంబినేషన్ మనం చూసినట్లయితే మీకు ఎక్కువగా మీ యొక్క సంతాన విషయంలో అధికమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ సంతానానికి ఒక దిశా నిర్దేశం అనేది కనబడుతుంది. వారు ప్రయత్నం చేస్తే ఇతర దేశాలకి లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికి కానీ లేదా దూర ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీకు దశమ స్థానం బాగా బలపడింది. ఎందుకంటే మీ యొక్క కుటుంబంలో చదువుతున్నటువంటి బిడ్డలకి, మీ యొక్క అమ్మకు,
అలాగే మీ ఇల్లాలకి, మీ ఆస్తి పాస్తులకి, వీటన్నిటికీ బలం చేకూరుతుంది అనమాట. మీరు ఇంతవరకు అమ్మేద్దాం స్థలాన్ని, ఇంతవరకు అమ్మేద్దాం మన అపార్ట్మెంట్ని, లేకపోతే ఒక ఇంటిని అనుకున్న వారు దీన్ని నిలుపుకోవడానికి మీరు చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో కొంతవరకు లాభాలు కనబడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఆశ కలుగుతుంది అనమాట, ఎలాగైనా మనం సాధించగలమని. ఇది ఎందుకు జరుగుతుందంటే బృహస్పతి మరియు సూర్యుడు ఇద్దరు కూడాను శతభిష నక్షత్రం, రాహు నక్షత్రంలో కూర్చున్నారు. ఇతను రాహు నక్షత్రం ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తుంది మనలో ఉన్నటువంటి కోరికలు. ఎందుకంటే రాహు గాని కేతు గాని మన శరీరంలో మూలాధార చక్రం నుంచి మూలాధార, స్వాదిష్ట, మణిపూర్, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ చక్రాల్లో వారు నిక్షిప్తమై ఉంటారనమాట. అలాంటి సందర్భంలో ఇక్కడ శతభిష నక్షత్రం కూడా మీకు ఆ విధమైన పరిస్థితిని కలుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా మీకు లాభస్థానాధిపతి కూడా అయినారు బృహస్పతి. అందువల్ల మీకు ఎలాంటి భయం లేదు. జాగ్రత్తగా మీరు కానీ ట్యాకిల్ చేస్తే ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం మాత్రం మెండుగా కనబడతా ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలా, 20వ తారీఖు మాత్రము మీ బిడ్డలు, ఆడవారు కావచ్చు లేదా అబ్బాయిలు కూడా కావచ్చు, వారు బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాలి. వారిని ఎవరైతే మీరు పూర్తిగా నమ్ముంటారో, ఏ బిడ్డలైతే ఇంకొక బిడ్డల్ని అంటే ఏమిటంటే స్నేహితులు కావచ్చు లేదా వాళ్ళకి తెలిసినటువంటి పరిచయకులు నమ్ముంటారో వారే వీళ్ళకి మోసం చేస్తారు ఈ రోజు మాత్రం 20వ తారీఖు. అందులో జాగ్రత్త పడాలా. అలాగే 21, 22వ తారీఖులో మాత్రము చాలా అనుకూలంగా ఉంది. స్త్రీలు వారి యొక్క ఉద్యోగం కొరకు కానీ, లేకపోతే వారు ఎక్కడైనా అప్పు చేయాలా, మన కుటుంబాన్ని కొనసాగించాలా, లేదా అక్కడ డ్వాక్రాలో ఆ డబ్బులు కట్టాలా, లేకపోతే ఇంకొక ఇల్లు కట్టుకోవాలా అనుకుంటున్నటువంటి వారికి లోన్ అప్లై చేస్తే వస్తుంది. శారీరకంగా వీరికి యాక్టివ్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో మీకు 23, 24వ తారీఖుల్లో ఇక్కడ కేతువుతో చంద్రుడు కలవడం జరుగుతుంది మీకు సమసప్తమ స్థానంలో. అలాంటప్పుడు భాగస్వామికి పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడం ఉంటుంది. కానీ భర్త ఏం చేస్తారంటే తన యొక్క సౌఖ్యాన్ని, సుఖాన్ని, బెడ్ సుఖాన్ని పొందాలని భార్యనో లేదా భర్తనో వీళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళు దానికి వద్దు, నాకు అవసరం లేదని చెప్పడం జరుగుతుంది. అయితే అలాంటప్పుడు మీరు వారిని అనుమానించడం మాత్రం చేయకూడదు. ఎందుకు నన్ను వద్దుంటుంది, ఏమిటి అనేది మాత్రం చేయకండి. ఎందుకంటే అక్కడ కేతు దాన్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంది. అయితే ఆ రోజు మాత్రం మీకు 23, 24 తేదీలు చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు అనేది మనం వింటామన్నమాట అక్కడ. ఇది గమనించి ముందుకెళ్ళండి. అలాగే విశేషించి చెప్పాలంటే మీరు ఈ 2 రోజులు జాగ్రత్త ఉండాలి. అదేమిటంటే 25వ తారీఖున, 26వ తారీఖున. దేంట్లో అంటే దూరంగా మీ బిడ్డలు ఎవరైనా ఉంటే వారికి ఫోన్ చేసి అడగండి, మీరు ఎలా ఉన్నారు, మీరేమైనా ఈరోజు వాహనంలో మీ ఫ్రెండ్తో వెళ్తున్నారా, అలా వెళ్ళకు, నువ్వు ఆటోలో కానీ లేకపోతే బస్సులో కానీ లేకపోతే అందరూ సమూహంగా వెళ్ళే వాహనంలో వెళ్ళు అని చెప్పాలా. పర్సనల్గా మాత్రం వాళ్ళు తీసుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చేయడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే ఇక్కడ కుజుడు ఈ అష్టమములో ఉంటే మైల్డ్ యాక్సిడెంట్ని చేస్తాడు. అదే అష్టమములోనే రాహుగానే ఉంటే సివియర్ యాక్సిడెంట్లు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కుజుడు ఉన్నటువంటి ఈ యొక్క అష్టమములో, కుజుడు శుక్రుడు ఉన్నటువంటి ఈ అష్టమంలో చంద్రుడు వెళ్ళి కూర్చున్నారు. అందువల్ల స్త్రీల విషయంలో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలన్నమాట, ఎవరైనా బయట ఉంటే. ఇది గమనించండి. అయితే ఇక్కడ కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉండదంటే పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. వ్యాపారంలో తెలివితేటలు ఉపయోగించడము, ఒక గ్రామానికి అధికారిగా వాళ్ళని ఆ గ్రామంలో వాళ్ళంతా నియమించడం కూడా ఈ వారం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే తర్వాత రోహిణి నక్షత్రం తీసుకున్నాం. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మీకు 21, 22, 23, 24వ తారీఖుల్లో ఆర్థిక ఎదుగుదల రావడము, మీ యొక్క ఫీల్డ్లో అది ఒకవేళ మల్టీమీడియా కావచ్చు, లేకపోతే ఒక జాబ్, బ్యాంక్ జాబ్ కావచ్చు, ఒక టీచర్ జాబ్ కావచ్చు, లేదా ఒక జ్యోతిష్యమే చెప్తున్నారు, అక్కడ అధిక ధనాన్ని మీరు పొందే అవకాశం ఈ 2 రోజులు కనబడుతుంది అనమాట. ఈ 4 రోజులు కనబడతా ఉంది, ఉపయోగించుకోవాలి అంతే మీరు. అలాగే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో మనం విశేషించి చూసినట్లయితే చాలా వరకు అనుకూలంగానే ఉన్నప్పటికీ దూర ప్రయాణాలు మాత్రం చేయకుండా ఉండాలి.
మీరు ఎవరిని నమ్మాలో వారిని నమ్మండి. మీరేం చేస్తారంటే ఈ సమయంలో ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళకి మీ రహస్యాలను చెప్పేస్తారు. ఇందులో జాగ్రత్త పడండి. వీటి నుంచి మనం బయటపడాలంటే శివుని మరియు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. మిథున రాశి, మిథున రాశికి చెందినటువంటి వారికి లేదా మిథున లగ్నానికి చెందినటువంటి వారికి ఒక తత్వం ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే వారి యొక్క రహస్యాలని బయటికి చెప్పకపోయినా కానీ వారి గురించి అందరూ ప్రాపగాండ చేసేస్తారు. యాక్చువల్గా మిథునం యొక్క తత్వం ఏమిటంటే ఏ రహస్యాలను కూడా బయట పెట్టకూడదు. ఒకవేళ పెడితే వారి యొక్క కార్యాలన్నీ కూడా సగంలో ఆగిపోతాయి అని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు. ఈ చాలా సీక్రెట్లు మీకు చెప్తున్నా. ఇది ఒక విషయం ఇప్పుడు చెప్తున్నా. తర్వాత కాలంలో నేను అన్ని విషయాలు మీకు పొందుపరుస్తుంటాను. జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. ఎవరికి నేను చెప్తున్నానంటే జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న వారికి, నేను చెప్పే మాటలు నమ్మి ఆచరించే వారికి ఇది వర్తిస్తుంది. ఆచరించినటువంటి వారికి అయితే ఇది వర్తించదు. దాన్ని వదిలేయడమే మంచిది. అయితే ఇప్పుడు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉందో చూడాలి మనం. మిథున రాశికైనా కానీ కన్యా రాశికి అంటే 4వ భావానికైనా కానీ అధిపతి ఎవరంటే బుధుడు అవ్వడం జరుగుతుంది. ఈ బుధుడు అనే గ్రహము ఇప్పుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తూ ఉంది. అంటే 4-1 అధిపతి అష్టమములో అష్టమాధిపతి అయినటువంటి శనితో సంచారం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి ఎలా రిజల్ట్స్ వస్తాయంటే ఇక్కడ 1, 4, 8 కాంబినేషన్. ఇక్కడ 4 అనేది ఏమిటంటే విద్య అనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే కాలపురుషునికి ఈ 4వ భావము కర్కాటకం కదా, అక్కడే కదా మన విద్యను గురించి చెప్పే భావంగా తీసుకుంటాము. అప్పుడు 4, 1, 4, 8 అయినప్పుడు 8 అనేది అంటే అమానుషం. 4 అనేది విద్య. ఏ విద్యల్లో మీకు అధికంగా ఇబ్బందులు కలుగుతాయంటే మీ మీద ఎవరైనా ప్రయోగాలు చేయడము, మీ ఆయుష్ని తగ్గించడము, లేకపోతే మీకు అసలు ఏ రోగం ఉండదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒక విధమైనటువంటి దీనిలోకి అంటే దీన్ని ఏమంటారంటే ఎవిల్ పవర్స్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అంటే మీరు భయపడకండి, ఇది సూచన. అందుకని ఈ సమయంలో సమాధులు పక్కనే పోవడము, ట్రావెల్ చేయడము, నడిచిపోవడము, వాకింగ్ చేయడము ఇవి ససేమరా మీరు చేయకండి దయచేసి. అలాగా ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకొక అంశం ఏమిటంటే సమసప్తమ స్థానంలో కుజుడు మరియు శుక్రుడు సంచారం చేస్తున్నారు. కుజుడు ఇక్కడ లాభాస్థానానికి అధిపతి అవ్వడం జరిగింది. అలాగే షష్ఠమ స్థానానికి కూడా అధిపతి అయ్యారు. అదే సమయంలో శుక్రుడు వ్యయ స్థానానికి మరియు పంచమ స్థానానికి అధిపతి అయినారు. అప్పుడు 12, 5, 11 మరియు 6 ఈ స్థానాల కాంబినేషన్ ఇక్కడ మనకు సమసప్తమ స్థానంలో కనబడతా ఉంది. ఈ సందర్భంలో మీరు ఒక కన్స్ట్రక్షన్లో ఉంటే అంటే ఎవరంటే మీ భాగస్వామి కుటుంబం కన్స్ట్రక్షన్లో కానీ జరుగుతూ ఉంటే, ఇల్లు కన్స్ట్రక్షన్ కావచ్చు లేదా ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇలాంటి జరిగితే అక్కడ చాలా ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది, నష్టపోవడం జరుగుతుంది. కొంతమంది ఏం చేస్తారంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండి తన భార్య దగ్గర ఉన్నటువంటి నెగలను తీసుకెళ్ళి ఆ కన్స్ట్రక్షన్లో పెడతారు. రేపు మనకు ఏనుగు ఎప్పుడో వేస్తుందన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. కానీ మొత్తం లాస్ అయిపోవడానికి ఈ వారము ప్రారంభం అవబోతుంది. మీకు ఇందులో జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే భాగ్యస్థానంలో ఇప్పుడు మీ రాశికి తృతీయాధిపతి అయినటువంటి సూర్యుడు, అలాగే సప్తమ దశమాధిపతి అయినటువంటి బృహస్పతి సంచారం చేస్తున్నారు. ఇది కొద్దిగా యోగవంతంగానే ఉంది. మీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. మొత్తం మీద మీకు భాగ్యాన్ని ఇచ్చే విధంగానే బృహస్పతి సూర్యులు ఉన్నారు కాబట్టి మీకు పలుకుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ మీరు చేసే కర్మ అనేది కరెక్ట్గా ఉండాలి కదండి. మీరు చేయవలసిన కర్మ ఏదైతే మీ వృత్తి ఏదో ఉందో, మీ ప్రొఫెషన్ ఏదో, దాన్ని సరిగా ఎన్నుకోకుండా ఏదో ఒకడు పక్కనోడు డెవలప్ అయినాడు అనే ఉద్దేశంతో వాని వృత్తి చేస్తే ఎక్కడ డెవలప్ అవుతారండి? మొదట మీరు మీ యొక్క జాతకంలో ఏ కర్మ చేస్తే త్వరగా డెవలప్ అవుతామో ముందు అది తెలుసుకోండి. మంచి జ్యోతిష్యుల్ని అనుభవిస్తుంది కలిసి. అది తెలియకుండా ఏదో ఆప్షన్ ఉందిలే, రాయేస్తాంలే, తగిలితే తగలని, తగలకపోతే పోని అనే మాత్రం వెళ్తే జీవితంలో సగం వయసు దాంట్లోనే గడిపేస్తారండి. ఇది గమనార్హం. అలాగే చూసినట్లయితే రాహు ఇప్పుడు 12వ స్థానంలోనూ 6లో కేతు సంచారం చేస్తున్నారు. ఇది ఒక విధంగా బెస్ట్ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి, ఈ కరోనా వ్యాధితో బాధపడుతున్నటువంటి వారికి కానీ, అలాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్
ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్న వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. అయితే 20వ తారీఖున మీకు ఏ విధంగా ఉందంటే, మీ తల్లి యొక్క ఆరోగ్యం బాగా చూసుకోవాలి. ఆమె ఒళ్ళు నొప్పులు రావడానికి అవకాశం ఉంటుంది. అదే ఇల్లాలు కూడా ఆ విధంగా జరగడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు, చదువుకున్న బిడ్డలు కూడాను సోమరిపోతులు కావడానికి అవకాశం ఉంటుంది. అది ఏమిటనేది మీరు తెలుసుకుని ముందుకెళ్ళాలి. ఆ సందర్భంలో 21, 22వ తారీఖు ఏమైనా బాగుందంటే, సంతానానికి సంబంధమైనటువంటి విషయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవాలి. వారు వాహనాన్ని మాత్రం ఈ వారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చిన ప్రికాషన్ చెప్పి వాళ్ళ దగ్గర తప్పనిసరిగా లైసెన్సు, ఆర్సీ ఇలాంటివి, అలాగే వారి యొక్క హెడ్కి హెల్మెట్ ఇలాంటివి తీసుకుని వెళ్ళమని మాత్రం ఖచ్చితంగా చెప్పండి. అదే సమయంలో 23, 24వ తారీఖుల్లో ఏ విధంగా ఉందంటే చాలా యోగవంతంగా ఉంది. అయితే మీ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఉద్యోగాన్ని పొందే సమయానికంతా మీరు చాలా అవస్థలు పడడం, ఆటంకాలు పడడం జరుగుతుంది. కానీ ఆటంకాలని మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో పెద్దగా లెక్క చేయకుండా ముందుకెళ్తేనే అది మీకు ప్రాప్తిస్తుందని కూడా చెప్పవచ్చు. అలాగే 24, 25, 26వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ చంద్రుడు, శుక్రుడు, కుజుడు కలుస్తున్నారు. ఇక్కడ సమసప్తమ స్థానములు. అందువల్ల మీకు భాగస్వామి వ్యాపారంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది, భాగస్వామితో అనుకూలంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరు అంటే భాగస్వామిలో భార్య కావచ్చు లేదా భర్త కావచ్చు, కోపతాపాలకు గురి అవుతారు. పగలంతా అట్లా కొట్లాడుకుంటారు. రాత్రుల్లో హ్యాపీగా బతకడానికి కూడా అవకాశం, అంటే వారి సహజీవనం చేయడానికి అవకాశం కనబడతా ఉంది. ఇది గమనించాల్సింది. మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం స్త్రీలు కాపాడుకుంటూ రావాలా. వంట దగ్గర కాల్చుకోవడం కానీ, లేకపోతే అగ్నికి సంబంధమైన చిన్న చిన్న గాయాలు తగలడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి. అలాగే ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి స్త్రీలు ఎక్కువగా ఏం చేస్తారంటే, వారికి సంబంధించినటువంటి ఈ యొక్క యూటరస్ ప్రాబ్లమ్స్ అండ్ నిలబడే ఉండడం వల్ల, వంట రూమ్లో అలాంటివి ఇబ్బందులు వస్తాయి. ఇమ్మీడియట్లీగా అలాంటి ఏమైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు మూత్రాశయ దగ్గర వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కూడా మంచిది. ఇంకొక శుభవార్త ఏమిటంటే, ఈ కుటుంబంలో శుభవార్త అంటే ఏమిటంటే ఒక శుభ కార్యం జరగడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. అలాగే పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబంలో మాత్రం కొద్దిగా చిక్కులు, గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ వారంలో విష్ణుమూర్తిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి, అలాగే కర్కాటక లగ్నానికి కూడా మనం చూడొచ్చు. అయితే కర్కాటక భావం యొక్క తత్వం మనకి ఏం తెలుస్తుందంటే, ఇది నిలకడ లేనటువంటి రాశి మరియు లగ్నం. ఏ విషయాన్ని మీరు అంత తొందరగా డిసైడ్ చేసుకోరు. అంటే వారు కానీ డిసైడ్ చేసుకుని ముందుకెళ్తే చక్కటి ఫలితాలు వస్తాయి. వీళ్ళు ఉన్నటువంటి ఒక డ్రాబ్యాక్ అది. దాన్ని మీరు మొదట చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాన్ని రెక్టిఫై చేసుకోండి. మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారంలో చూసినట్లయితే ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అవడం జరుగుతుంది కదా. అప్పుడు చంద్రుడు ఈ వారంలో మీకు 20వ తారీఖున మీ రాశికి తృతీయ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. తృతీయ స్థానం చంద్రుడికి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. మీరు చేసే నూతన ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ ఇంట్లో అందరు కూడాను చక్కగా కలిసిమెలిసి ఉండడానికి అవకాశం ఉంటుంది. మీకు కనిష్ట సోదరి లేదా సోదరి మనుల యొక్క అనుకూలత కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. మీ తిక్క ఫ్రెండ్ మీకు కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని విధాలుగా లాభము మనకి 20వ తారీఖున కనబడుతుంది కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నం వారికి. అలాగే చంద్రుడు మళ్ళీ చేంజ్ అవ్వడం ఉంటుందన్నమాట. ఇలాగా ఈ వారం అంతా చేంజ్ అవుతూ వస్తారు. ఆ సందర్భంలో ఇక్కడ 21, 22వ తారీఖుల్లో చూసినట్లయితే మీ రాశికి చతుర్థ స్థానంలోకి వెళ్తారు. చతుర్థం అనేది ఏమిటంటే తల్లి, విద్య, ఇల్లు, ఇల్లాలు, ఆస్తి, పాస్తులు ఇలాంటివన్నీ మనం తీసుకుంటాం. వాహనం గురించి కూడా వీటిలో మీకు ఒక డైలమా ఉంటుంది. వాహనానికి అధిక ఖర్చు పెట్టాలేమో,
లేదా మనకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, మా అమ్మకి ఏమైనా ఆరోగ్యం దెబ్బతింటుందా లాంటి ఆలోచనల్ని రేకెత్తించడము, దానికి తగ్గట్టుగా అది ప్రతిఫలించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఆలోచనలే నెగిటివ్గా ఉండడానికి దానివి పరిణామాలే ఇక్కడ మీ ఇంట్లో ఇలాంటి ఖర్చులకి అది కారణం అవడం కూడా జరుగుతుంది. ఈ 2 రోజులు మీ మనసు స్థిరంగా ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళకి ఎవరైనా ఇబ్బంది వచ్చినా చూసుకోవాలి. సరే, అలా అయిన తర్వాత 23, 24 తారీఖులు ఏమైనా బాగుందా అంటే అక్కడ చాలా టూ బ్యాడ్గా ఉంది. ఎందుకు అలా ఉందంటే ముఖ్యంగా సంతానం విషయంలో మనం తీసుకోవాలి. మీ యొక్క ఎయిమ్, మీ యొక్క యాంబిషన్ ఏదైతే ఉంటుందో, మీ యొక్క ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైతే ఉంటుందో, లేదా స్పోర్ట్స్లో ఎలాంటి మీకు చొరవ ఉంటే వీటన్నిటిలో కూడా ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఫెయిల్ గురించే చెప్తున్నా. అక్కడ ఏమైనా మంచి ఫలితాలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే కేతువు చంద్రుడితో కలిసి పంచమ స్థానంలో సంచారం చేస్తారు 23, 24 తారీఖుల్లో. అందువల్ల అలా ఇబ్బంది కలుగుతుంది. అయితే 24, 25 తారీఖులు మాత్రం ది బెస్ట్గా ఉంది. మీ నాన్న సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఇక్కడ మీరు గమనించగలిగినట్లయితే మీ రాశికి దశమాధిపతి అయినటువంటి కుజుడు, పంచమాధిపతి అయినటువంటి కుజుడు, అంటే రెండింటికి అధిపతి కుజుడు అవ్వడము మీ యొక్క షష్టమ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంది. అలాంటప్పుడు లాభాధిపతి అందులో ఉన్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా లాభాలు రావడానికి, మీరు చేస్తున్న ఉద్యోగంలో అనుకూలత రావడానికి, మీరు సర్వీస్గా ఒక కన్సల్టెన్సీ నడుపుతుంటారు, అందులో సక్సెస్ అవ్వడానికి ఇన్నాళ్ళుగా ఎవరు కానీ రానటువంటి కస్టమర్స్ ఇప్పుడు మిమ్మల్ని ఎత్తుక్కొని రావడము, మీ సలహాలు అడగడము, మీ ద్వారా వాళ్ళు లాభించడానికి గైడ్ లైన్స్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. అందువల్ల మీరు లాభిస్తారు. ఇలా కూడా అవకాశం ఉంటుందన్నమాట. అదే సమయంలో ఇప్పుడు మీ రాశికి సమసప్తమ స్థానంలో చూసినట్లయితే మీ రాశికి తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు ఉన్నారు. సమసప్తమాధిపతి అయినటువంటి శని అందులోనే ఉన్నారు. ఆయన వర్షగ్రహం కాబట్టి అక్కడే ఉంటారు. దాదాపు 2.5 సంవత్సరాలు అలా ఉండడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో ఏం మార్పు ఉండదు. అయితే ఇప్పుడు ఈ 3 అలాగే వ్యయాధిపతి అయినటువంటి బుధుడు అక్కడికి వెళ్ళడం వల్ల ఏమిటంటే మీ కనిష్ట సోదరిమణులకు మీరు వివాహం చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీరు అన్నగా ఉంటారు, లేదా మీ తమ్ముడుగా ఉంటారు. అలాంటప్పుడు కూడా మీ అక్కకో లేదా మీ చెల్లికో వివాహ వయసు వచ్చి ఉంటుంది. వారికి మీరు ఏదో ఒక ఆభరణం కొనియడం కావచ్చు, లేదా వైద్య ఖర్చులు కావచ్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. భాగస్వామి వ్యాపారంలో కూడా కొద్దిగా నష్టాన్ని పొందే విధంగా కనబడుతోంది. ఇందులో మీరు మెలకుగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే షష్ఠమాధిపతి ఇప్పుడు అష్టమంలో సంచారం చేస్తున్నారు బృహస్పతి. అలాగే చూసినట్లయితే ధనాధిపతి అయినటువంటి సూర్యుడు కూడాను ఇప్పుడు మీకు అష్టమంలో ఉన్నారు. అంటే 2 ఇక్కడ 8 కాంబినేషన్, అలాగే 6 కాంబినేషన్, అలాగే 9వ కాంబినేషన్, ఇన్ని కాంబినేషన్లు ఇందులో రావడం జరిగింది అష్టమములో. అప్పుడు ఎలా ఉంటుందంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్గా ధన నష్టం, అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ఎవరికైనా ఇవ్వవలసినటువంటి పరిస్థితి, డబ్బులు అత్యవసర పరిస్థితి అనమాట. దాన్ని మనం కాదనలేం. అలాంటి పరిస్థితి ఏర్పడడానికి అవకాశం ఈ కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి కనబడుతుంది. ఎక్కువగా ఇక్కడ మైనస్లే నాకు నా యొక్క అనుభవంలో నేను తీసుకున్నటువంటి ఈ యొక్క గైడ్ లైన్స్ని బట్టి మీకు ఇస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే లాభస్థానంలో రాహు సంచారం మీకు కొద్దిగా యోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మీకు లాభాల మీద లాభాలు రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను అత్యాసక్గానే వెళితే అందులో మళ్ళీ కుంటుపడుతుంది. రాహు చేసే పని అదే. ఒక 10 అంతస్తులకి తీసుకెళ్ళి అక్కడ నుండి కింద దోహేస్తాడు. 2 అంతస్తుల నుండి 1 అంతస్తు నుండి పడితే కాలు చేతులు ఇరిగి బయటపడతాం. 10 అంతస్తులతో మీద తీసుకొని కింద పడేస్తే ఎట్లుంటుంది? ఖాళీనే. ఆ విధంగా మీరు ఆశపడకుండా లాభాలను పొందగలిగితే అది నిలుపుకోగలుగుతారు. లేకపోతే కష్టమే ఇక్కడ ఈ సందర్భంలో. అలాగే మీ బిడ్డలు, ఆడబిడ్డలు ఎవరైనా కానీ మనస్సుని అనవసరంగా చేర్చుకోవడము, వేరే అమ్మాయి వాళ్ళని చెడపడానికి ప్రయత్నం చేయడము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. మనసుని ఇలాగ చెడ్డదారిలోకి మార్గంలో చూపించుతారనమాట వాళ్ళ ఫ్రెండ్సే. ఇది ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్ అనేది మీరు కనుక్కోగలగాలి ఈ వారంలో. ఇది మీరు చేయాల్సింది కూడా. అలాగే చూసినట్లయితే ఈ వారంలో పునరుషు నక్షత్రానికి చెందినటువంటి లాయర్స్ కానీ, అలాగే ముఖ్యంగా పెట్రోల్ కానీ, గ్యాస్ ఇలాంటి డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, ఎల్ఐసి డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, లెదర్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వారు, జ్యోతిష్యంలో ఉన్నటువంటి వారు,
వీరందరూ కూడాను ఈ సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు మీ భాగస్వామి మీకు కొద్దిగా ఇబ్బందిని కలిగించడం జరుగుతుంది. ఇది సపోర్ట్ ఉండదన్నమాట. ఇంకేమైనా ఇబ్బంది అంటే ఏంటంటే వారి సపోర్ట్ ఉంటే మనం ఏమైనా సాధించవచ్చు. అది భర్త కావచ్చు లేదా భార్య కూడా కావచ్చు. అలాగా పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా యోగవంతంగా ఉంది. వారి కుటుంబంలో వివాహ వయసు వచ్చినటువంటి బిడ్డలకి వివాహం కొరకు ఎదుగుతోవడము అది ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి మాత్రమే ఇక్కడ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ముఖ్యంగా కనిష్ట సోదరీమణులకు మనం ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి. అలాగే మీ యొక్క ప్రయత్నాలు ఏది చేసినా కానీ అది చేసి సక్సెస్ అయినా కానీ దాంట్లో వ్యయం ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ దోషాలన్నీ తొలగించుకొని మనం ఈ వారంలో గట్టెక్కాలా అనుకుంటే తప్పనిసరిగా బలమైన దేవతను ఆరాధన చేయాలి. అది ఒక దుర్గామాతని పూజ చేయగలిగితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో అలాగే సింహ లగ్నాన్ని కూడా తీసుకోవచ్చు. ఏ విధంగా ఉంటుందో చూసే మునుపు సింహరాశి యొక్క తత్వం మనం తీసుకోవాలి. ఇది ఒక పార్లమెంటరీ హౌస్, ఒక రాయల్ హౌస్. అయితే వీరు ఎక్కువగా ఎవరికి ప్రయారిటీ ఇస్తారు అంటే వీరి యొక్క ఆశలకి, లేకపోతే వీరి యొక్క పూర్వీకులకి, అలాగే వీరికి పుట్టిన బిడ్డలకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరి గురించి ఎక్కువగా వీరు పట్టించుకోరు. అలాగే వీరి యొక్క సర్కిల్ని చాలా పెంచుకోవడానికి జ్యోతిష్యంలో ఉన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. సింహరాశి సింహలగ్న వీరికి అదే జీవితం, దాని మీదే ధ్యాస, అదే వారికి జీర్ణం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క విషయం నేను చెప్తూ వస్తుంటాను. అయితే ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో జనరల్గా మనం చూసినట్లయితే ఏ విధంగా ఉంటుందని, ఇది జనరల్ ప్రిడిక్షన్ కాబట్టి. అయితే సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్యుడు ఇప్పుడు మీ పంచమాధిపతి అయినటువంటి బృహస్పతితో కలిసి సమసప్తమ స్థానంలో సంచారం చేయడం జరుగుతూ ఉంది. అది కూడా శతభిష నక్షత్రంలో ఇద్దరు కూర్చో ఉన్నారు. తత్ఫలితంగా మీకు మంచి యోగం రాబోతుంది. మీ కుటుంబంలో మీ యొక్క భాగస్వామి ఇన్నాళ్ళు వ్యాపారం జరగకుండా, లేదా పార్ట్నర్షిప్ బిజినెస్ జరగకుండా, లేదా ఉద్యోగంలో సరిగా ఉన్నతి లేకుండా, కనీసం డబ్బుని పొదుపు చేయలేని పరిస్థితిలో ఉన్న వారికి అందరికీ కూడాను ఖచ్చితంగా ఈ వారము చాలా వరకు సౌలభ్యాన్ని ఇవ్వడం అనేది జరగబోతుంది. అంతేకాకుండా బృహస్పతి మరియు సూర్యుడు ఇద్దరు కూడాను మీకు సమసప్తమ స్థానంలో ఉండి మీ రాశినే చూడడం అనేది ఒక యోగాన్ని, అంటే మీ ఇంటికి లైట్ వేసి చూపించడం. సూర్యుడు ఏం చేస్తారంటే లైట్ వేయడమే ఆయన పని, మీరు ఎత్తుకుంటూ ముందుకు వెళ్తారు. ఆ విధంగా జరగబోతుంది ఈ సందర్భంలో. అలాగే షష్ఠమ స్థానం కూడా బలపడింది. ఆరవ స్థానంలో షష్ఠమాధిపతి శని ఉండడం జరుగుతూ ఉంది. అలాగే మీ రాశికి ధనాధిపతి మరియు మీ రాశికి లాభాధిపతి కూడాను అందులో కూర్చొనడం జరిగింది కదా, బుధుడు. అందువల్ల మీకు ధనము వస్తుంది, లాభము కలుగుతుంది. అలాగే మీకు అక్కడ షష్ఠమాధిపతి షష్ఠంలో ఉండడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడైనా లోన్ తీసుకొని ఈఎంఐలు గారు కట్టలేక మీ యొక్క ఆభరణాలు మునిగిపోతా ఉన్నా, లేకపోతే మీ ఇల్లు మునిగిపోతా ఉన్నా, వీటన్నిటిని కాపాడుకునే విధంగా ఈ వారం ఉంటుంది. 1. 2 ఉద్యోగ రీత్యా అనుకూలం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఏదైనా ఆస్తిపాస్తులు ఉండి అది కానీ ఇంకా సేల్ కాకుండా ఉంటే వాటన్నిటిని సేల్ చేయడానికి మీకు బ్రోకర్స్ దొరుకుతారు. వారి ద్వారా మీరు సేల్ చేసి దాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. అలాగే పంచమ స్థానంలో ఏ విధంగా ఉందంటే పంచమ స్థానం కొద్దిగా దెబ్బతినిందని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మీ రాశికి దశమాధిపతి ఉండడం ఏమో జరిగింది. అంటే దశమ తృతీయాధిపతి అయినట్టు శుక్రుడు ఉండారు. అదే సమయంలో మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే భాగ్య మరియు చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉన్నారు. వీరిద్దరు కాంబినేషన్, వీళ్ళిద్దరు కూడా పూర్వాషాఢ నక్షత్రంలోనే కూర్చో ఉన్నారు. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఏం చెప్తుందంటే జనరల్గా ఈ యొక్క విడాకులను తీసుకొచ్చే నక్షత్రంగాను, లేకపోతే ముఖ్యంగా వడ్డీ మాత్రమే కట్టవలసిన పరిస్థితిని కలిగించే విధంగా ఎవరంటే ముఖ్యంగా స్త్రీలు భర్తకు తెలియకుండా ఏదైనా కానీ లేదా బిడ్డలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కలిగించాలి, లేదా వాళ్ళ కోర్సులో చేర్పించాలి,
లేకపోతే ఒక విద్యను నేర్పించాలి, ఒక స్పోర్ట్స్లోకి అతన్ని ఎంటర్ చేయాలనే ఉద్దేశంతో అప్పు చేసి చేసేసి ఉంటారు. అది ఇప్పుడు మీ భర్తకు తెలిసిపోవడం జరిగి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఏర్పడడానికి అవకాశం కనబడుతుంది. ఇది మనం గమనించాల్సిన అవసరం కూడాను ఉంటుంది. అది ముఖ్యంగా 25, 26వ తారీఖుల్లో ఆ సందర్భం అనేది రావడం జరుగుతుంది. ఇందులో మీరు జాగ్రత్తగా ఉండి బయటపడాల. అలాగే మీకు 20వ తారీఖున ఏ విధంగా ఉంటుందంటే, కార్యక్రమాలన్నీ కూడా కుటుంబానికి సంబంధించినవి ఏమైనా కావచ్చు, అందులో కొన్ని చిక్కులు ఏర్పడతాయి, ధన నష్టం జరుగుతుంది, కుటుంబ సభ్యుల్ని గౌరవించలేని పరిస్థితిలో మీరు ఉంటారు. వారి మాట అనేది వాళ్ళు ఏమైనా సంపాదిస్తా ఉన్నారా, లేకపోతే ఏమైనా వాళ్ళు పోషిస్తున్నారా, మీరు సైలెంట్గా ఉండండి, చేసేదంతా నేనే కదా అన్ని చోట్ల అందరి దగ్గర కాళ్ళు చేతులు పట్టుకొని ఇంటిని పోషిస్తున్నాను అన్నట్టుగా వాళ్ళని బాధ పెట్టడం జరుగుతుంది. వారి సహకారం లేకపోతే మనం ఏం చేయలేము కదా, అది కూడా గమనించి ముందుకెళ్ళాలి. అయితే 21, 22వ తారీఖులు మాత్రం ది బెస్ట్గా ఉంది. మీ ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కటి సక్సెస్ అయ్యే మార్గంలో నడవడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఫ్రెండ్స్ కూడా సహాయ సహకారాలు మీకు అందిస్తారు. అలాగే మీకు ఒకవేళ పెళ్ళై ఉంటే మీ మామ ద్వారా అనుకూలం కూడాను రాబోతుంది. అయితే ఈ సందర్భంలో ఇంకొక విషయం చెప్పాలి మీకు, 23, 24వ తారీఖులు మాత్రం మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని చాలా వరకు గమనించాలి. మీ తల్లి మిమ్మల్ని అసలు ఈ వారం పట్టించుకోదు. ఒకవేళ మీరు సింహరాశి చెందినటువంటి వారు, నువ్వేం చేస్తావు లేరా, నువ్వు చేతగాని వాడని కూడా చెప్తారు. అయినా తల్లిని మనం వదలలేము కదా, ఆమె జన్మనిచ్చిన అమ్మ కదా, కాబట్టి ఆమెకు ఆరోగ్యం కూడా చెడుతుంది. అప్పుడు ఆమెని మీరు చక్కగా పరిరక్షించవలసినటువంటి బాధ్యతను కూడా ఈ వారంలో తీసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది అనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా మఖా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో చూడండి, అధికంగా ఆస్తిపాస్తుల్ని నష్టపోతూ ఉంటారు. కారణం ఏమిటంటే వారి కులదేవతని అసలు మధ్యలోనే వదిలేయడము, లేదా పూర్వీకులు వారికి చెప్పకుండా వెళ్ళడము, వెంకటేశ్వర స్వామినో లేదా సుబ్రహ్మణ్య స్వామినో, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈ యొక్క శివునో, ఇట్లాగా పెద్ద పెద్ద దేవతల్ని కులదేవతగా చేసుకుని వాళ్ళు తరతరాలుగా కొలుస్తుంటారు. కానీ ఎలాంటి డెవలప్మెంట్ వారి కుటుంబంలో ఉండదు. ఇక్కడ వీరందరూ ఎవరు కులదేవతలు కారు. మనము కులదేవత అంటే ఏమిటంటే, మనకు ప్రత్యేకంగా మన కులములో ఉండి, మన ఇంట్లో ఉండి మనల్ని రక్షించేవారే కులదేవత అవుతారు. వీరు ఏమిటంటే వెంకటేశ్వర స్వామిని కులదేవతగా భావించేవారు, శివుని కులదేవతగా భావించేవాళ్ళు, సుబ్రహ్మణ్య స్వామిని కులదేవతగా భావించే వాళ్ళు ఉంటారు కదా. వీరంతా ఏమిటంటే కోట్ల మందికి దేవతలు. వాళ్ళంతా దర్శన దేవతలు, ప్రార్థన దేవతలు, ఇష్ట దేవతలు అవుతారు. కులదేవత మాత్రం కాదు. ఇది మొదట మఖా నక్షత్రం వాళ్ళకి ఎప్పటికీ తెలిసి రాదు, అదే వారిని బాయిలో తోసేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో కూడా మీకు అదే చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ 4వ స్థానంలోనే కేతు సంచారం చేయడం, అలాగే అందులో చంద్రుడు కూడా సంచారం చేయడం జరుగుతుంది 23, 24వ తారీఖులు. ఆ 2 రోజులు చాలా ఇబ్బందులు గురి అవ్వడం కూడా జరగబోతుంది. ఇది జాగ్రత్తగా మీరు గమనించి ముందుకెళ్ళాలి. అలాగే చూసినట్లయితే పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. నాకు పెళ్ళే వద్దు, నేను ఇంకా ఉద్యోగం చేస్తాను, నేను ఇంకా గొప్పగా సంపాదిస్తాను, నా కాళ్ళ మీద నిలబెడతాను అన్నటువంటి ఆడబిడ్డలకి ఏదో ఒక రకంగా పెళ్లి సెటిల్ అవ్వడానికి అవకాశం కూడా కనబడతా ఉంది. పుబ్బాన్ని పూర్వ పల్గుని అంటారు. ఇది గమనించాలి. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు యోగవంతంగా ఉంది. ఆరోగ్యం బాగుంటుంది. తన సంతానానికి అనారోగ్యంగా ఉన్నా కానీ అవన్నీ కూడా కుదురుకుని, ఒకవేళ కరోనా ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కానీ తొలగిపోయి చాలా చక్కగా రావడానికి అవకాశము సింహరాశి, సింహలగ్నాల వారికి ఉన్నాయన్నమాట. అలాగే ఈ వారంలో మీరు సూర్య భగవాన్ని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. కన్యా రాశికి చెందినటువంటి వారికి, ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి లేదా కన్యా లగ్నానికి చెందినటువంటి వారికి డిఫాల్ట్గా ఉన్నటువంటి తత్వం ఏమిటంటే, వీరు ఎక్కువగా పంచాయతీ చేస్తుంటారు. ఏ విషయాన్నైనా కానీ, చిన్న విషయాన్నైనా కానీ పెద్దది చేసుకునే తత్వం వీళ్ళకి ఉంటుంది. అందువల్ల వీరి యొక్క పంచాయతీ అంటే తెలుసు కదా మీకు, చర్చ. ఆ చర్చని వదిలేయాల. వీరు ఏం వైపు దృష్టిని పెట్టి ముందుకెళ్తే సక్సెస్ అవ్వడం అనేది ఉంటుంది. అయితే ఇప్పుడు కన్యా రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో పంచమాధిపతి అయినటువంటి శనితో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే బుధుడు ఒక పంచమ స్థానానికే అధిపతి అయినారా? కాదు, దశమ స్థానానికి కూడా అధిపతి అయినారు కదా. అలాంటప్పుడు ఇక్కడ గమనించాల్సిందంటే 1, 5 మరియు 10 ఈ 3 కాంబినేషన్లు కనబడుతున్నాయి.
అందువల్ల ఏమిటంటే వీరు బ్యాంక్ సెక్టర్లో పనిచేస్తున్నా, లేకపోతే ఒక డిఫెన్స్లో పనిచేస్తున్నా, పంచాయతీ రాజ్లో పనిచేస్తున్నా, లేదా ఒక జ్యోతిష్యం చెప్పుకుంటున్నా కానీ వీరందరికీ కూడాను ఈ వారంలో వారు పూర్వీకులు చేసిన పుణ్యబలం అనేది అధికం అవడం జరుగుతుంది. కానీ ఇక్కడ మైనస్ ఏమిటంటే వాళ్ళ బిడ్డలు మాత్రము, అంటే పండిత పుత్ర సుంటహ అంటారు కదా, ఆ విధంగా వీరు ఈ వృత్తుల్లో ఉంటే, గొప్ప జ్ఞానాన్ని కలిగినటువంటి వారుగా ఉంటే, వారి బిడ్డలు మాత్రం చెప్పిన మాట వినకుండా చేయడం అనేది కూడా జరుగుతుంది. ఇందులో మీరు దానికి కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి జ్యోతిష్య నివారణ అనే ఒక బుక్లో ఉంటుంది. ఆ బుక్ని తీసుకుని చదివి అర్థం చేసుకోండి. అయితే ఇంకొక విషయం ఏం చెప్తానంటే, ఇక్కడ మీకు కన్యా రాశికి చతుర్థ స్థానంలో ద్వితీయ మరియు ముఖ్యంగా భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారం చేస్తున్నాడు. అంటే 2కి 9కి అధిపతి అయినటువంటి శుక్రుడు ఇక్కడ చతుర్థ స్థానంలో సంచారం చేయడం జరుగుతూ ఉంది. అదే సమయంలో మీ రాశికి 3వ భావానికి మరియు 8వ భావానికి అధిపతి అయినటువంటి కుజుడు కూడా సంచారం చేస్తున్నారు. అలాంటప్పుడు 3, 8, 12 ఇవన్నీ కూడాను మనకు ఒక ఆయుష్ స్పాన్ ఆఫ్ లివింగ్ అనే దాన్ని అంటారు చూడండి, ఇది నిర్ణయిస్తుంది. కాబట్టి 3, 8, 12 ఇవి పెద్దగా మనకు వర్కౌట్ కావు. అది ఎవరితో కంబైన్ అయిందంటే ఇప్పుడు ముఖ్యంగా మీ రాశికి భాగ్యస్థానము, ద్వితీయ స్థానం అంటే మీ కుటుంబంలో మీ తండ్రి, మీ యజమాని ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా లైఫ్ స్పాన్ వచ్చి కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమిటంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది. ఇందులో జాగ్రత్త, వాళ్ళ అమ్మ కావచ్చు, లేదా నాన్న కావచ్చు, లేదా కుటుంబంలో సభ్యులు ఎవరైనా కావచ్చు, ఇందులో జాగ్రత్త పడాలి. అది కూడా ముఖ్యంగా ఎప్పుడు అంటే 25, 26వ తారీఖులో మాత్రం కొద్దిగా క్రూషియల్గా ఉంటుందన్నమాట. ఇది గమనించి మీరు ముందుకెళ్ళండి. అదే సమయంలో ఇక్కడ గమనించగలిగితే ఇంకొక విషయం కూడా మీకు చెప్తాను. అదేమిటంటే చతుర్థాధిపతి అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానానికి కూడా అధిపతి ఇప్పుడు షష్టమ స్థానంలో సంచారం చేయడము, వ్యయాధిపతి అయినటువంటి సూర్యునితో కలిసి సంచారం చేశారు. అప్పుడు 6, 12 మరియు ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే 6, 12 అంటున్నాను. ఇక్కడ 7వ భావానికి అధిపతి బృహస్పతి, 4వ భావానికి బృహస్పతి, అంటే 4, 7 మరియు ఇక్కడ 12వ భావాలు అంటే 4, 3, 12 అనేవి కాంబినేషన్ అనమాట. ఈ 3 కాంబినేషన్లు రావడం వల్ల ఎవరైనా కానీ ఇక్కడ ఉద్యోగం రీత్యా ప్రయత్నం చేయాలనుకుంటే, ముఖ్యంగా కన్యా రాశికి చెందినటువంటి వారు మెడికల్ సంబంధమైన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి భర్తను కానీ లేదా భార్యని కానీ వారి యొక్క అలియన్స్లో కానీ చూసుకుని కానీ వివాహం చేసుకుంటే, ఇప్పుడు సెటిల్ చేస్తే వాళ్ళ జాతకం ఎలాగా ఉంది నాకు దానికి సంబంధం లేదు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పొజిషన్లో ఇలాగ చేస్తే వారికి రెండవ వివాహం అనేది తప్పిపోవడానికి అవకాశం కూడా కనబడుతుంది అనమాట. ఇది ఒక సీక్రెట్ అండి, ఇవన్నీ సీక్రెట్లే. అయితే వీరి అంత క్లియర్గా మీకు చెప్పే వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి నేను ఇంత టైం తీసుకుని కూడా చెప్తున్నాను. ఒక వీడియో లెంత్ అయినా కానీ నేను ఎందుకు ఎక్కువ సమయం తీసుకున్నానంటే, మనకు పరిపక్వమైన జ్ఞానాన్ని మన యొక్క ప్రేక్షకులకి, మన యొక్క త్రిశక్తి భక్తి ఛానల్ని చాలా ప్రియంగా చూస్తున్న వారికి అందించాలనేది నా ఆరాటం అనమాట, ఇంకేం లేదు. అదేవిధంగా ఇక్కడ చెప్పాలంటే రాహు యొక్క సంచారాన్ని మనం చూస్తే భాగ్యస్థానంలో ఉన్నారు, కేతు 3వ స్థానంలో ఉన్నారు. ఇవి రెండు కూడా యోగవంతంగా ఉన్నాయి. సర్పగ్రహాల యొక్క అనుకూలత ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలామందికి కళ్ళలో ఈ యొక్క పాములు కనబడము, పరిగెత్తా ఉండడం, మీరు తరుముకుంటా రావడం, ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే, మీకు 20వ తారీఖున ఏ విధంగా ఉంటుంది అంటే మీకు చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ 21, 22వ తారీఖులో మాత్రం కుటుంబంలో కొన్ని చిక్కులు, గొడవలు, మాట పెరగడము ఇవి ఉంటాయి. అందుకని మీరు దాంట్లో తగ్గాల, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాల, ఎక్కడ నెగ్గాలి అక్కడ నెగ్గాలన్నట్టుగా మనం దాన్ని ప్రవర్తించాల్సిన అవసరం 21, 22వ తారీఖుల్లో కనబడుతూ ఉంది. అయితే 23, 24వ తారీఖులో మాత్రము మీరు ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి, కానీ ఆటంకం జరిగే అది సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు గమనించాలి. అయితే ఈ వారంలో ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఉద్యోగంలో కొన్ని చికాకులు రావడానికి అవకాశం ఉంటుంది. అది ఏ ఉద్యోగమైనా కావచ్చు. అది మీరు జాగ్రత్తగా పై అధికారులతో అలా మలుచుకోవడం వల్ల, మీ యొక్క మాటని మలుచుకోవడం వల్ల అది సర్వే అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే
హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి ముఖ్యంగా 20వ తారీఖున 23, 24వ తారీఖులు ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదలతో పాటు పలుకుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో విశేషించి చెప్పాలంటే స్త్రీలకి పెద్దగా అనుకూలంగా లేదు. వారి యొక్క దురుసు మాటల వల్లే గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అయితే 26వ తారీఖు నుంచి మాత్రం వీరికి అనుకూలంగా ఉందని, 27వ తారీఖు నుంచి మాత్రం వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అయితే వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే వనదుర్గాదేవిని అధికంగా ఆరాధన చేయండి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉండబోతుందో చూసే ముందు తులారాశి లేదా తులా లగ్నంలో పుట్టినటువంటి వారి యొక్క తత్వం ఎలా ఉంటుందో మనం మొదట తెలుసుకోవాలి. వీరికి డిఫాల్ట్గా మేము మీ ఇంటికి వస్తే మీరు ఏమిస్తారు, లేదా మా ఇంటికి వస్తే మీరు ఏం తెస్తారు అనే విధంగా ఉంటుంది. అంటే వీరు పూర్తిగా ఎవరికి కానీ పూర్తి సహాయ సహకారాలు చేయలేని పరిస్థితిలో ఉండడము, మీరు సగం ఇస్తే మేము సగం వేస్తాం అన్నట్టుగా ఒక బ్యాలెన్స్లో, అంటే త్రాసులో ఏ విధంగా అనేది ఉంటుంది, తులాంటినే త్రాసు, ఆ విధమైన తత్వాన్ని కలిగి ఉండడం వల్ల కొన్ని చోట్ల వీళ్ళు వారి యొక్క వివాహ జీవితంలోనే ముఖ్యంగా ఫెయిల్ అవ్వడం అనేది ఉంటుంది. దాని ఒక్కదాన్ని మనము రెక్టిఫై వెళ్ళగలిగితే తులారాశి తులాలగ్నం వాళ్ళు భవిష్యత్తు సుఖవంతంగా ఉంటుందని మాత్రం నేను సలహా ఇవ్వగలను. అది మీరు ఆచరించడము ఆచరించకపోవడము అది మీ యొక్క ఇష్టం. ఇక్కడ తులారాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు అష్టమ స్థానానికి కూడా అధిపతి అయ్యి తృతీయ స్థానంలో కుజునితో కలిసి ఉన్నారన్నమాట. అయితే ఇక్కడ కుజుడు సమసప్తమ స్థానానికి అలాగే మీ రాశికి ద్వితీయ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా మీ భాగస్వామి ఎక్కడికి బయలుదేరుతున్నా వారికి చాలా వరకు జాగ్రత్తలు చెప్పి పంపించాలి. ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ట్రాఫిక్ యుగంలో ఎక్కడ చూసినా ఎవరు చూసినా ఏం చేస్తారంటే నేను ముందు వెళ్ళాలా అన్నటువంటి ఆరాటంతో ఈ వాహనాల్ని తోలడము చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క కాలంలో మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, బస్ ఎక్కేటప్పుడు కానీ, బస్ దిగేటప్పుడు కానీ, వాహనం ఎక్కేటప్పుడు కానీ, లేదా వాహనాన్ని తోలేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పాలి. ఇది సూచన ప్రమాణంగా చెప్తున్నాం. అలాగే మీ కనిష్ట సోదరిమణులు కూడాను మీరు సలహాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది.
కానీ మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి మీ భాగస్వామియే మీకు కారణం అవడం కూడా జరగబోతుంది ఈ వారంలో. అలాగే ఈ వారంలో చూసిన ద్వితీయ స్థానంలో ముఖ్యంగా కేతు సంచారం చేయడం వల్ల ఈ తులారాశి తులా లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా ఏదైనా మాట్లాడితే అది విపరీత అర్థాలు తీసుకుని మీ బాంధవ్యాలు చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంతవరకైనా కానీ సైలెంట్గా ఉండడమే ఈ సందర్భంలో మీకు అవసరం అవుతుందన్నమాట. అలాగే చతుర్థ స్థానంలో మీ యొక్క వ్యయాధిపతి అలాగే మీ యొక్క భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు సంచారం చేయడం జరుగుతూ ఉంది. అలాగా ఈ యొక్క చతుర్థ స్థానంలో శని ఆయన సొంత ఇంట్లోనే ఉన్నారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా మీ తండ్రి యొక్క ఆరోగ్యంలో జాగ్రత్తలు తీసుకుని వెళ్ళడం కానీ, అలాగే మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవడం కానీ, మీకు సంబంధించిన వాహనం కావాల్సిన ఖర్చు పెట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ సుఖస్థానములో కొన్ని వ్యయంతో కూడినటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది మనం గమనించాలి. అలాగే చూసినట్లయితే ఇక్కడ తృతీయ అధిపతి ఈ సందర్భంలో బృహస్పతి, తృతీయ స్థానాధిపతి బృహస్పతి మీ రాశికి షష్ఠమ స్థానానికి కూడా అధిపతి అవ్వడం జరిగింది. అలా అధిపతి పంచమంలో కూర్చొని ఉన్నారు. అక్కడ మీ యొక్క లాభాధిపతి అయినటువంటి సూర్యుడు ఉన్నారు. అందువల్ల మీ సంతాన విషయంలో మీకు చాలా వరకు ఎక్కువగా భరోసా ఉంటుంది, మా బిడ్డలు ఎక్కడైనా వెళ్ళి బతకగలరు అని. కానీ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తోని వీళ్ళు మోసపోవడం అనేది ఈ వారం కనబడతా ఉంది. వాళ్ళ యొక్క థిక్ ఫ్రెండ్ కావచ్చు, లేదా వాట్సాప్ ఫ్రెండ్ కావచ్చు, ఫేస్బుక్ ఫ్రెండ్ కావచ్చు, ఇలాగ నెట్ ద్వారా ఫ్రెండ్స్ వచ్చినటువంటి వాళ్ళతోని వీళ్ళు అమ్మాయిలు కానీ లేదా అబ్బాయిలు కానీ వారి యొక్క మాటలకి నమ్మి వాళ్ళు అడిగినప్పుడు సహాయాన్ని డబ్బు రూపంలో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అప్పుడు అది గోడ కొట్టిన సున్నం లాగానే తయారవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రాహువు మీ రాశికి అష్టమ స్థానంలోనూ కేతువు ద్వితీయ స్థానంలో ఉండడం అంతగా మంచిది కాదు. ఇది జనరల్ ప్రెడిక్షనే, కానీ దీంట్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది ఒక్కటి మాత్రం మీరు ఫాలో అయితే ఎలాంటి సమస్యలు రావడానికి అవకాశం అయితే లేదు. అయితే 20వ తారీఖున మీ కుటుంబానికి కావాల్సినటువంటి అధిక ఖర్చులు రావడానికి, అలాగే మీరు ఎక్కడైనా కానీ మీ ప్రొఫెషన్, మీ వృత్తి, వ్యాపారం ఏది చేసినా అందులో కొద్దిగా లాభాలు బ్యాలెన్స్ అవ్వడం, అటు ఇటుగా ఉండడం, అప్ అండ్ డౌన్స్గా ఉండడం కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. అయితే 21, 22వ తారీఖుల్లో కొద్దిగా లాభదాయకంగా మారడము, మీకు మనసు కూడా స్థిరంగా ఉండి ఆహ్లాదభరితంగా ఏదైనా సాధించగలమనే నమ్మకం ఏర్పడడం జరుగుతుంది. 23, 24వ తారీఖుల్లో మాత్రము మీ కుటుంబంలో చిన్న చిన్న గొడవలు మీ నోటి దురుసు వల్లనే కలగడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా తల్లితో అనవసరమైన వాగ్విదాలు చేయకుండా ఉంటేనే మంచిదని మాత్రం చెప్పగలను. 25, 26వ తారీఖులో మాత్రం ది బెస్ట్ అని చెప్పొచ్చు. మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. మీ యొక్క కుటుంబంలో ఎవరికైనా కానీ ఈ యొక్క వెండి వస్తువులు కొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే చిన్న చిన్న ప్రయాణాలు చేయడానికి, చిన్న చిన్న దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు మెండుగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. అయితే చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అధిక కోపం రావడానికి అవకాశం ఉంటుంది. అది కొద్దిగా తగ్గించుకుని ముందుకు వెళ్ళాలి. వీరు ఎక్కువగా ఈ చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారు ప్రేమలో కొద్దిగా మోసపోవడం అనేది జరిగి ఉంటుంది. తదుపరి కూడాను అలాగే మీరు ముందుకెళ్తే మాత్రం మొత్తం మీద మీ యొక్క వివాహం వారితోనే కూడా అయినా కానీ అయిన తర్వాత మోసపోవడము, మళ్ళీ మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఈ విషయంలో ఇప్పుడు ఒకవేళ మీరు కంటిన్యూ చేస్తున్నా కానీ అందులో చక్కటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళండి. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఎక్కువగా తలకు సంబంధమైనటువంటి అనారోగ్య హేతువులు కానీ, అబ్డమన్ సంబంధమైన హేతువులు కానీ ఇలాగా రావడానికి అవకాశం కనబడుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా మీరు ఎక్కడికైనా కానీ ప్రయాణం చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వాహనాలు నడపడం అనేది ఈ సందర్భంలో అవసరం అన్నమాట. అలాగే విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారి విషయంలో చూసినట్లయితే ఈ వారంలో మీ సంతానం గురించి మీరు కొద్దిగా దిగులు పెట్టుకుంటారు. వీళ్ళు ఏమైపోతారో ఏమో మాకు తలటం లేదు, వాళ్ళకి ఒక ఎయిమ్ లేకుండా ముందుకు పోతున్నారు, ఒక గమ్యం లేదు అనేది అనుకుంటారు. కానీ మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వారం నుండి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మాత్రము చాలా సబబుగా ఉంటాయి. గొప్ప స్థానంలోకి రావడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది.
అంటే వారి యొక్క ఆశలు కోరికలు కూడాను ఉన్నతంగా ఉండడానికి వాటిని తీర్చుకునే మార్గంలో వీళ్ళు ప్రయాణం చేస్తారు కూడా అని చెప్పవచ్చు అనమాట. అయితే మొత్తం మీద ఈ తులారాశి వారు దోషాలని ఏమైనా ఉంటే తొలగించుకొని ముందుకెళ్ళాలంటే లక్ష్మీ నరసింహస్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందో చూడబోతున్నాం. అయితే మొదట వారి యొక్క తత్వం మనం తెలుసుకోవాలి. దాని నుంచి అంటే డిఫాల్ట్గా వచ్చే తత్వం ఈ వృశ్చిక రాశిలోనే జ్యేష్ఠ నక్షత్రం అనేది ఒకటి వస్తుంది. అందులోనే ఇంద్రుడు పుట్టడం జరిగిందని మనం పురాణ గాథలు చదివినట్లయితే అర్థమవుతుంది. అంటే ఈ వృశ్చిక రాశి వారిని ఇతరులు తొందరగా మాలిక్యులేట్ చేస్తారండి, పొల్యూట్ చేసేస్తారు. వారి ద్వారా వీళ్ళు తొందరగా మాటలు వినేసి వారి యొక్క గమ్యాన్ని చేరలేకపోతుంటారు. అలాగా వారు చెప్పినారని చేసి మళ్ళీ వారేమో బాధలు పడరు, వీరే అందులో చిగురుకోవడం కూడా జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడాలన్నమాట మీరు. అలాగే వృశ్చిక రాశికి సంబంధించినటువంటి అధిపతి అయినటువంటి కుజుడు షష్ఠమ స్థానానికి కూడాను అధిపతి అవ్వడం జరిగింది. ఇప్పుడు మీ యొక్క రాశికి సమసప్తమ స్థానాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో మనకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది మనం ముందుగా చూడాలన్నమాట. ఈ భావాధిపతులు ఏ భావంలో ఉన్నారు, ఆ భావము ఏమిస్తుంది వాళ్ళకి, లేదా వీరిల్లు అక్కడ కూర్చొని వారు ఆ భావానికి ఏమిస్తారు, ఇలాంటి యొక్క భావ అమరికతో మనము విశ్లేషణ చేసుకోవాలి మెయిన్గా అది. అందువల్ల ఏమిటంటే ఈ కుటుంబంలో సభ్యులకి సైనస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, మోకాలు నొప్పులు రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి. అలాగే ఆడవారి మీద తొందరగా మీరు మగవారుగా ఉన్న వాళ్ళు ఇరుసుకుపడడం, ఒక టార్చర్ చేయడం జరుగుతుంది. అది మొదట ఆపేస్తేనే మీ ఇంట్లో లక్ష్మీదేవి అనేది ఈ వారంలో నిలబడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే తృతీయ స్థానంలో తృతీయాధిపతి శని ఉన్నారు. అదేవిధంగా మీ రాశికి లాభాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడా సంచారం చేస్తున్నారు. అందువల్ల మీకు లాభాలు వస్తుంటాయి, కానీ కొన్ని ఆటంకాలు జరుగుతుంటాయి. అయితే మీ కుటుంబంలో ఎవరికైనా ఒకరికి మెంటల్లీ డిజార్డర్ రావడం కానీ, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఫెయిల్ అవ్వడము, అందులో వ్యయం అవ్వడం జరుగుతుంది. అప్పుడు దాన్ని పోడ్చడానికి మీ లాభాలని దానిలో షేర్ చేయాల్సిన, అంటే మీ బిజినెస్లో ఉన్నటువంటి వచ్చే లాభాలని బిజినెస్ మీదే కాకుండా మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి కనిష్ట సోదరిమణులు కావచ్చు, లేదా మీ కుటుంబంలో సభ్యులు కావచ్చు, అలాగే మీకు థిక్ ఫ్రెండ్ అడిగిన వెంటనే ఇవ్వలేకపోతే ఆ ఫ్రెండ్షిప్ చెడిపోతుందన్న ఉద్దేశంతో ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడము, ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయన్నమాట. అలాగే ఇక్కడ ద్వితీయ మరియు పంచమాధిపతి అయిన బృహస్పతి ఇప్పుడు మీ యొక్క దశమాధిపతి అయిన సూర్యునితో కలిసి మీ రాశికి ముఖ్యంగా చతుర్థ స్థానంలో సంచారం చేయడం జరుగుతుంది. అది కూడా శతభిష నక్షత్రంలో ఇద్దరు సంచారం చేస్తున్నారు. ఈ సందర్భంలో మనకు ఎలాంటి ఫలితాలు వాళ్ళు ఇస్తారు అనేది మనం గమనించాలి. అంటే మీ వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర విషయాలు ఏ రంగంలో ఉన్నా కానీ అక్కడ సంపాదించిందంతా కూడాను మీరు మీ యొక్క గృహ నిర్మాణం మీద పెట్టడము, ఆ గృహ నిర్మాణం మీరు అనుకున్నది ఒక 5 లక్షల్లో చిన్న ఇల్లు కట్టుకుందాం అనుకుంటే అది 10 లక్షలకి వెళ్ళిపోవడము, ఆ తర్వాత ఆ యొక్క వ్యాపారంలో లాస్ అవ్వడము, ఇలాంటివి సంభవించే అవకాశం ఈ వారం నుండి ప్రారంభమవడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్తలు పడాలి. తాహతకు మించి మీరు నిర్ణయాలు ఇక్కడ తీసుకోకూడదని మళ్ళీ చెప్తున్నాను అనమాట. అయితే ఈ వారంలో రాహు సమసప్తమ స్థానంలో మీ రాశిలోనే కేతు సంచారం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని త్వరగా మార్చడానికి ఆకర్షణతో కూడినటువంటి కొన్ని ఏమంటారు దీన్ని, ఆడవాళ్ళు కావచ్చు లేదా మగవాళ్ళు కావచ్చు మిమ్మల్ని వారి వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మన ఇంట్లో భార్య మనకు ఎంత అందంగా కనబడినా మనం దాని గురించి పట్టించుకోము, కానీ ఇతరులు అందంగా కనబడితే వెంటనే వాళ్ళు యొక్క అధీనంలోకి వెళ్ళిపోతాం, వశీకరణలోకి వెళ్ళిపోతాం. ఆ పరిస్థితి ఇప్పుడు గ్రహాలు ఇక్కడ ముఖ్యంగా కనిపిస్తున్నాయి, అంటే అవి ఈ విధంగా కల్పిస్తున్నాయి కూడా. కాబట్టి ఇందులో మీరు చాలా వరకు నిగ్రహ శక్తితో ఉండాలి. ఒకవేళ మీరు ఎక్కడైనా వ్యాపారం చేస్తున్నా లేదా ఉద్యోగం చేస్తున్నా, పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్నా కానీ అక్కడ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ విషయంలో ముందుకెళ్తేనే మంచిదన్నమాట. అయితే 20వ తారీఖున మీకు లాభవంతమైనటువంటి లైఫ్ అనేది కొనసాగుతుంది, ఆర్థిక ఎదుగుదల ఉంటుంది, ఫ్రెండ్షిప్ కావడం ఫామ్ అవడం జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మీకు సర్కిల్ పెరుగుతుంది అనమాట.
అయితే 21, 22వ తారీఖుల్లో స్త్రీలు అధికంగా ఖర్చు పెట్టడము, వాళ్ళకి ఒక అందం కోసము లేదా బ్యూటీ పార్లర్కి వెళ్ళడం కావచ్చు, లేకపోతే ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, ఒక వైభవానికి వెళ్ళాలి, ఒక మన ఫంక్షన్ రాబోతుంది, లేదా మ్యారేజ్ డే రాబోతుంది, లేదా ఇంకొక డే రాబోతుంది అనే ఉద్దేశంతో అధిక ఖర్చులు చేయడానికి ఇక్కడ అవకాశం కనబడుతూ ఉంది. అది మళ్ళీ కంట్రోల్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలా. అయితే 23, 24వ తారీఖులు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. కానీ మీ మనసు విరక్తి వైరాగ్యాలతో ఉండడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. ఆహ్లాదంగా ఉంటారు, ఒకవైపు కొంచెంసేపు బాగోలేకపోతారు, కొంచెంసేపు బాగుంటారు అనమాట. అలాగే చూసినట్లు 25, 26వ తారీఖుల్లో కుటుంబ సభ్యులతో పెద్దగా గొడవలు పడకుండా, ముఖ్యంగా మీ నాన్నతో కానీ లేదా మీ అమ్మతో కానీ, అలాగే మీ యొక్క ఫారిన్లో ఉన్నారనుకోండి, మీరు అక్కడ ఉన్న ఫ్రెండ్స్తో కానీ గొడవలు పడకుండా ఉంటేనే మంచిది. అయితే ఇక్కడ ఈ యొక్క వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు విశాఖ నక్షత్రానికి చెందిన వారు ఉంటారు. ఆ విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారు తాహతకు మించి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండాలి. లేకపోతే టెన్షన్తో ఆరోగ్యాన్ని కూడా చెడుపుకోవాల్సిన పరిస్థితి ఈ వారం కనబడతా ఉంది. ముఖ్యంగా తర్వాత నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారు ఇక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి వారు ఎక్కువగా ఓవర్ నైట్ శ్రమ పడడము, నిద్ర లేకుండా వాళ్ళ సెల్ ఫోన్లోనూ లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఆన్లైన్ క్లాసులు వాటిని అటెంప్ట్ చేయడానికి ఎక్కువగా ఆరోగ్యాన్ని తెచ్చుకోకుండా ఉండాలి. వారి యొక్క ప్రయత్నాలు ముందుకు వెళ్ళడానికి చేసేవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇందులో ఎలాంటి తేడా ఉండదన్నమాట. అయితే జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో విశేషించి చెప్పాలంటే 20వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీకు 23, 24వ తారీఖులు అనుకూలంగా ఉన్నాయి. ఈ 3 రోజులు ఉపయోగించుకొని మీరు గొప్ప స్థానంలోకి రావడానికి, మీరు ప్రయత్నాలు సక్సెస్ అయ్యి మీరు ఎవరైనా నమ్మినా కానీ వాళ్ళు మీకు సహాయం చేయడానికి అవకాశం కనబడుతోంది. ఈ మొత్తం మీద ఏదైనా దోషాలు ఇవన్నీ ఉంటే వనదుర్గా దేవతను అధికంగా ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉందో చూడబోతున్నాం. అయితే ధనుసు రాశి లేదా ధనుసు లగ్నం యొక్క తత్వాన్ని మనం ముందు తెలుసుకోవాలి. యాక్చువల్గా ధనుసు రాశి, ధనుసు లగ్నం అనేది ఒక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి రాశి. అయితే వీరు త్వరగా ఇతరుల చేత మాటలు పడడం కానీ, లేకపోతే వారి కుటుంబంలో చిన్న చిన్న ఆత్మహత్య ప్రయత్నాలు చేయడము, ఇట్లాంటివన్నీ కూడా తరచుగా చేస్తుంటారు. కాబట్టి అలాగే అన్ఎక్స్పెక్టెడ్గా వీరి కుటుంబాల్లో డెత్ రావడము, క్యాన్సర్ సంబంధమైనటువంటి దోషాలతో, అలాగే ముఖ్యంగా ఆస్మా, తర్వాత వచ్చి అలాగే చూసినట్లయితే ఈ యొక్క సైనస్ ప్రాబ్లమ్స్, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల సంబంధ దోషాలు కూడా ఎంటాడతాయి. దానికి తగినటువంటి ఆహార పదార్థాలను మీరు మొదటి నుంచి చక్కగా తీసుకుంటే ఈ సమస్యల నుండి బయటపడడానికి కూడాను అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ధనుసు రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి ఏం చేశారంటే, ధనుసు రాశికి ఉన్నటువంటి తత్వానికి తగినటువంటి నక్షత్రమైనటువంటి శతభిషంలోనే కూర్చొని ఉండడం జరుగుతూ ఉంది. అయితే అక్కడికి మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు రావడం జరిగింది. ఇక్కడ ఈ రెండు కూడాను పెద్దగా మంచి ఫలితాలు మాత్రం ఈ వారంలో ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే హార్ట్కు సంబంధమైనటువంటి సమస్యలు, దేహానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరికి ఇస్తుంది పర్టికులర్గా అంటే వారి జాతకాన్ని మనం వ్యక్తిగతంగా పరిశీలించాలి. కుటుంబ సభ్యులు ఎవరికో ఒకరికి ఇబ్బంది అయితే కలుగుతుంది. అయితే ఎవరికి వస్తుంది పర్టికులర్గా అంటే మనం ఆ జాతకాన్ని పరిశీలించి వారి కుటుంబాల్లో ఎవరెవరికి ఈ అమరిక ఉంది అంటే 169 కాంబినేషన్ కానీ 1369 కాంబినేషన్ కానీ ఇలాగ ఉన్న వారికి కంపల్సరీగా ఇలా వస్తుంది. ఇప్పుడైతే మీకు తప్పనిసరిగా ఇక్కడ ఆ సందర్భం కనబడింది అనమాట. అంటే ఇక్కడ 169 కాంబినేషన్ 16 కాదు, ఇక్కడ 139 కాంబినేషన్ వచ్చింది. అలాగే 6th కాంబినేషన్ కానీ వస్తే చాలా వరకు ఇబ్బందులు, ప్రాణహాని కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయినా మీరు భయపడాల్సి, దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీస్ని అయితే నేను ఇప్పుడు చెప్పను కూడా, ఎందుకంటే దానికి సమయం ఎక్కువ అవుతుంది. కాబట్టి జ్యోతిష్య నివారణ సంబంధమైనటువంటి ఒక బుక్ ఉంటుంది ఎక్కడ ఒక చోట, దాన్ని తీసుకొని చదవండి. లేదంటే నా యొక్క వీడియోలు ఎక్కువగా ఫాలో అవుతా ఉన్నట్లయితే ఎక్కడో ఒక సందర్భంలో చెప్పుంటాను కూడా. అది డిఎన్ఏ ఆస్ట్రాలజీలో కావచ్చు, లేకపోతే సాంప్రదాయ జ్యోతిష్యంలో కూడాను చెప్పు ఉండొచ్చు. అది మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మీ జన్మరాశిలోనే శుక్రుడు సంచారం చేయడం జరుగుతూ ఉంది, కుజుడు కూడా సంచారం చేస్తున్నారు.
కుజుడు మీ రాశికి పంచమాధిపతి మరియు వ్యయాధిపతి అయినారు. అలాగే శుక్రుడు తీసుకుంటే మీకు షష్ఠమాధిపతి మరియు లాభాధిపతి అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఎక్కువగా ఏమిటంటే ఈ యొక్క కాంబినేషన్ మనకి ఏం చేస్తుందంటే లగ్నంలోనే ఇక్కడ ఆరవ భావాధిపతి కూర్చో ఉన్నారు. ఆరవ భావాధిపతి ఏం చేస్తారంటే అనారోగ్యాన్ని కలిగించే గ్రహం అది. అది ఎలాంటి అనారోగ్యం వస్తుందంటే ఇప్పుడు నేను చెప్పిన సైనస్ ప్రాబ్లమ్స్ ముందుగానే చెప్పాను, ఇలాంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలా. కుజుడు కూడా ఉన్నారు అందువల్ల ఏమిటంటే మీకు ఏదైనా కానీ సంతానం వలన ఇబ్బంది రావడం కూడా జరుగుతుంది. చాలామంది ఏం చేస్తున్నారు, కుజుడు లగ్నంలో కానీ రాశిలో కానీ కోపం అధికమైపోతున్నారు. అది నమ్మకండి. కుజుడు లగ్నంలో కానీ ఉంటే లేదా రాశిలో కానీ ఉంటే వారికి సంతానం వలన ఇబ్బందులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇది మనం గమనించాలి. ఇది ప్రాక్టికల్గా మనం చేస్తేనే అర్థమవుతుంది. ఏదో బుక్కుల్లో చదువుకొని చెప్పేస్తే మాత్రం ఇది జరగదు అనమాట. అవి వేస్టే. అయితే ఒకరిని విమర్శించడానికి నేను చెప్పటం లేదు, నా యొక్క అనుభవాన్ని మీ దగ్గర పంచుకుంటా ఉన్నాను అంతే. అది నిజమో కాదని మీరు కామెంట్లో పెట్టండి. సరే, ఇప్పుడు మనము రాహు యొక్క తత్వాన్ని ఇక్కడ చూడాలి. రాహు ఇక్కడ మీకు ముఖ్యంగా షష్ఠమ స్థానంలో ఉండడం అనేది ఒక విధంగా మంచిదే. కాకపోతే ఏమిటంటే అధికమైన అప్పులు చేసేయడము, దాని గురించి ఇంకొకరి దగ్గర అప్పు చేసి పెట్టడము, ఒక ఆభరణాన్ని కొనడము, ఆభరణం తీసుకెళ్లి బ్యాంకులో పెట్టడము, ఆభరణాన్ని బ్యాంకులో పెట్టిన తర్వాత ఆభరణాన్ని వచ్చిన డబ్బులతో ఇంకొక ఆభరణం కొనడము, స్త్రీలు చేసే పనులు ఇవి. ఇంకొక ఆభరణం కొనడము, ఆ ఆభరణంతో పాటు ఆ ఆభరణం తక్కువ రేటు కొనడము, దాన్ని బ్యాంకులో పెట్టడము, ఆ తర్వాత ఇంకెవరిదైనా అప్పు చేయడము, మళ్ళీ దాన్ని ఇట్లా బ్యాంకులు అయితే అప్పుడప్పుడు డబ్బులు కట్టుకుంటా మనం తీర్చుకోవచ్చు అని. ఇలాగ అప్పులు పాదులు పడడానికి రాహు 6వ స్థానంలో ఉంటే తోడ్పడడం అనేది జరుగుతుంది. ఇందులో జాగ్రత్త పడాలి. అలాగే కేతు వ్యయస్థానంలో ఉన్నారు. వ్యయస్థానంలో కేతు ఉంటే ఏమిటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వైద్య ఖర్చులు రావడము, చిన్న రోగంతో వెళ్తారు, మీకు తలనొప్పని వెళ్తారు, కానీ అక్కడికి వెళ్తే మీకు బ్రెయిన్లో క్లాట్స్ ఫామ్ అయినాయి అని చెప్తారు. ఇలాంటి దోషాలు కూడా కనబడడానికి అవకాశం ఈ వారంలో కనబడుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకొని మీరు ముందుకెళ్తేనే మంచిదన్నమాట. అలాగే ఈ వారంలో విశేషించి మనం తీసుకోవాల్సినటువంటి ప్రెడిక్షన్లో ప్రికాషన్స్ మనకు అవసరం అనమాట. 20వ తారీఖున ఏ విధంగా ఉండబోతుంది అంటే చాలా వరకు మీకు 20వ తేదీ వృత్తి వ్యాపారాల్లో మంచి సౌఖ్యవంతమైన జీవితము, అందరి సహాయ సహకారాలు, అధికారుల యొక్క మన్నన అన్ని కూడా లభించడానికి అవకాశం ఉంటుంది. అలాగే 21, 22వ తారీఖుల్లో కూడా లాభవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. 23, 24వ తారీఖులో మాత్రం కొద్దిగా వ్యయంతో కూడినటువంటి జీవితము కొనసాగడము, ఏది ఎత్తుకున్నా మనకి సక్సెస్ కాలేదన్నటువంటి నిర్లిప్తత, నిరుత్సాహము, విరక్తి అనేది కలగడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు 25, 26వ తారీఖులో మాత్రము అన్ని విధాలుగా యోగవంతంగా ఉన్నప్పటికీ కూడాను కులదేవత అనుగ్రహాన్ని మీరు దూరం చేసుకుని ఉండడం వల్ల ఆ కులదేవతను ఈ యొక్క 25, 26వ తారీఖుల్లో మీరు కనుక్కొని వెళ్ళలేకపోయినా మీ చుట్టూ ఉన్నటువంటి గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆమెకి నివేదన చేసి మీ యొక్క కష్టాలు చెప్పుకోకుండా మీకు ఏం కావాలో దాన్ని మాత్రం పాజిటివ్గా అడగండి. చాలామంది కష్టాలు చెప్పుకుంటారు. ఎలాగంటే నేను ఎట్లా ఉన్నాను, ఇలా ఉన్నాను, ఇలా అయిపోయినాను, నాకు ఇది చేయమని అదంతా చెప్పకండి. నీకు ఏం కావాలనేది మీ యొక్క ఎయిమ్, మీ యొక్క లక్ష్యం ఏమిటి దాన్ని మాత్రమే డైరెక్ట్గా చెప్పండి. అమ్మ అంటే ఏమిటంటే ఒక యూనివర్స్కి అధిపతి. ఆమె దగ్గరికి వెళ్ళి మీ సోది వినదు ఆమె. ఒక చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తేనే మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన క్వరీస్ ఏమైనా ఉంటుందో ఆ షార్ట్గా చెప్పారు అంటే షార్ట్గా చెప్పేసి ఆయన చెప్పింది వినేసి రావాలి. అంతేగాని విశ్వాన్ని వేళ్తా ఉన్నటువంటి ఒక గ్రామ దేవత కావచ్చు, ఒక దేవత కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సోదంతా చెప్తే వాళ్ళు వినరు, ఇసిగించుకొని అంటారు. అందుకని మీరు చెప్పాల్సింది ఏంటంటే మీకు ఏం కావాలి, మీ బాధలన్నీ నాకు అవసరం, నీకేం కావాలి చెప్పు, దాన్ని చేస్తానంటారు. అది మీరు మొదట నేర్చుకోండి. ముఖ్యంగా ధనుసు రాశికి చెందినటువంటి వాళ్ళు సక్సెస్ అవడానికి ఉంటుంది. ఈ వారంలో లక్ష్మీదేవిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశి, మకర లగ్నానికి చెందినటువంటి వారికి మనం ఇప్పుడు చూడబోతున్నాం. అయితే మకర రాశి కానీ మకర లగ్నానికి ఉన్నటువంటి తత్వం ఏమిటంటే వీరు ఏ విషయాన్నైనా కానీ సీరియస్గా తీసుకుంటే మాత్రం వీరి జీవితంలో డెవలప్ అవడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే వీరి నుండి ఈ ప్రపంచం ఏం కోరుతుందంటే నువ్వు ఎప్పుడూ పని చెయ్యి, వర్కహాలిక్గా ఉండు అని చెప్తుంది. కానీ వీరు ప్రతి దానికి కూడాను టేక్ ఇట్ ఈజీగా తీసుకుని కానీ ముందుకెళ్తేనే వీరు గొప్ప స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది గమనించి
వీరు ప్రవర్తించాలి. అయితే ఇప్పుడు మకర రాశికి చెందినటువంటి వారి యొక్క జాతకము, వారి యొక్క గోచార విధానంలో చూసినట్లయితే మకర రాశిలోనే ఈ వారంలో శని ఉండడం జరుగుతాం. అందులోకి భాగ్య షష్ఠిమాధిపతి అయినటువంటి బుధుడు కూడా కూర్చో ఉన్నారు. ఈ రెండు కాంబినేషన్స్ ఎలా ఉంటాయంటే, జనరల్గానే శని అందరు చెప్పినట్టుగా ఆయుష్కారకుడు అని అంటుంటారు, కానీ బుధుడు జ్ఞానకారకుడు అంటుంటారు. యాక్చువల్గా చెప్పాలంటే బుధుడు జ్ఞానకారకుడే, జ్ఞానానికి అధిపతి, కానీ అల్పాయుష్కి కూడాను కారకుడు అవ్వడం జరుగుతుంది. ఇది మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎవరి జాతకములోనైతే వారి లగ్నంలో నుంచి బుధుడు ఏ భావంలో ఉన్నా ఆ భావానికి సంబంధమైనటువంటి ఆ బంధుత్వ కారకత్వాలలో తప్పనిసరిగా అల్పాయుష్ని పొంది ఉంటారని చెప్పవచ్చు. ఈ సందర్భంలో మకర రాశికి చెందినటువంటి వారికి ఇక్కడ ఒక విధంగా ఏదో ఒక ప్రమాదము లేదా ఒక చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉందని మనము ప్రాక్టికల్గా చెప్పాలి. అంతేగాని బుధుడు మకర రాశిలోనే ఉన్నారు, దిక్ఫలాన్ని ఇస్తాడు, కోరిన డబ్బంతా మీకు కుమ్మరిస్తారని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే వాళ్ళని మనం సబబుగా సమ్మతించకూడదు. ఇక్కడ ఇది గమనించండి, ఎందుకంటే నేను జాగ్రత్తలు చెప్తున్నా, మీరు భయపెట్టడానికి కాదు. అందుకని మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ మకర రాశి మకర లగ్నానికి చెందిన వారు కొన్ని ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలని మాత్రమే నేను సూచన ప్రమాణంగా చెప్తున్నాను. ముఖ్యంగా తండ్రికి సంబంధమైనటువంటి విషయంలో కానీ, అలాగే మీ కుటుంబంలో మీ కుటుంబంలో తల్లికి సంబంధించిన తమ్ముడు కానీ ఇలాంటి, అలాగే మీ నాన్నకు సంబంధించిన తల్లి యొక్క తమ్ముడు, మీ నాన్న తల్లి యొక్క తమ్ముడు అలా కూడా తీసుకొని చూడాలి. అలాగే మీ యొక్క అమ్మ యొక్క తమ్ముడు, ఈ రెండిటికి కూడాను ఇలాంటి అవసరమైనటువంటి విషయాలు, అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకునే ఇబ్బందులు పాలయ్యే కోసం అవకాశం మాత్రం ఉంది. దీన్ని మీరు రెక్టిఫై చేసుకుంటే మీ అనుకూలత అది. అయితే ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం చేయడము, అది కూడాను వ్యయస్థానానికి మరియు ముఖ్యంగా తృతీయ స్థానానికి అధిపతి అవ్వడం జరిగింది బృహస్పతి. అయితే ఎవరితో ఉన్నారంటే అష్టమ స్థానాధిపతి అయినటువంటి సూర్యునితో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే అష్టమ స్థానాధిపతి ఇప్పుడు వ్యయాధిపతి అయినటువంటి బృహస్పతితో సంచారం చేయడం, ఇక్కడ 8, 12 కాంబినేషన్, అందులో 3 కాంబినేషన్, 3, 8, 12 అనేది చాలా డేంజరస్ కాంబినేషన్ ఇది. అందువల్ల కుటుంబంలో ఇంతకుముందు నేను చెప్పింది అలాగే వర్తిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ కాంబినేషన్ అలా పడింది. అందువల్ల అందరూ చెప్పేది వేరు. ఇక్కడ నేను తెలియజేసే విషయం ఏమిటంటే, మన ప్రాక్టికల్గా ఈ జాతకాలు పరిశీలించి చాలా వందల వేల మంది చూశాను కాబట్టి ఇలా జరిగి ఉన్నాయి. కాబట్టి ఈ గోచారంలో, ఈ సందర్భంలో, ఈ కాలంలో కాల నిర్ణయం నేను చెప్పడం లేదు, ఈ సమయంలో జరుగుతుందని చెప్పడం లేదు. ఈ వారంలో మీకు ఇలాంటి అపశకునపు శక్తి మీకు మీద ఎక్కువగా అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇందులో జాగ్రత్త పడండి అని మాత్రం మళ్ళీ చెప్తూ ఉన్నాను. అయితే ధనానికి మాత్రం కుదరదు. ధనం ఏదో ఒక రూపంలో వస్తుంటుంది, కానీ జాబ్లో ఉన్నటువంటి వారికి కూడాను ధనము బాగా పెరగడానికి, ప్రమోషన్ రావడానికి అవకాశం. ధనం ఎంతుండి ఏం ప్రయోజనం అండి? మనకు ఆరోగ్యం బాగలేక, శరీరం సహకరించకపోతే అది మనకి ఇంపార్టెంట్ కదా. అందుకని ముందు ఏ జాతకాన్ని పరిశీలించేటప్పుడు కూడా వీరికి పూర్ణాయుష్ ఉందా, లేకపోతే వీరికి స్పాన్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంది, ఇవి చూసుకొని తర్వాత జాతకాన్ని మనం వెళ్ళాలి. వీరు ఆ యోగం ఉంది, ఈ యోగం ఉంది అని చెప్పేసినంత మాత్రం ఆ యోగాన్ని అనుభవించడానికి వీరు ఉండాలి కదండి. ఇట్లాగా జాతక పరిశీలన అనేది అది పెద్ద విషయం అనుకోండి, అది పక్కన పెట్టండి. అయితే వ్యయ స్థానంలో ఇప్పుడు మీ రాశికి సంబంధించినటువంటి 4వ భావాధిపతి, అలాగే లాభాధిపతి అయినటువంటి కుజుడు కూర్చో ఉన్నారు. అలాగే చూసినట్లయితే ఆ వ్యయస్థానంలోనే పంచమాధిపతి మరియు దశమాధిపతి కూడా కూర్చో ఉన్నారు, శుక్రుడు. వీరిద్దరి కాంబినేషన్ మనకు ఒక విధంగా డబ్బులు సంపాదించడము, ఇట్లాంటి వైద్య ఖర్చులు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే కొన్ని వాటికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితిని ఈ వారం మీరు పొందబోతున్నారు. ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. వెంటనే మనం స్పందించాలా, జాప్యం చేయకూడదు అనమాట. జనరల్గానే ఈ యొక్క మకర రాశి వారు, మకర లగ్నం వారు ఎక్కువ జాప్యాన్ని చేస్తారు. ఏం కాదులే, జ్వరం వచ్చిందా, తగ్గిపోతుందిలే, మళ్ళీ చూద్దాంలే అనుకుంటారు. అది సివియర్ మలేరియానో లేదా ఇంకొక వ్యాధిగా మారిపోవడానికి అవకాశం, లివర్ దెబ్బతినడము, జాండీస్ రావడం, ఇలాంటివి కూడా వాళ్ళ చేతులతో తెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా
ఇది వారి డిఫాల్ట్గా వాళ్ళ యొక్క గుణం అది. అలాగే ఇప్పుడు రాహుని చూసినట్లయితే ఈ వారంలో పంచమ స్థానంలో ఉండడం అనేది చూస్తే మీ యొక్క కరికులం యాక్టివిటీస్ కావచ్చు, మీ ఎయిమ్స్ కావచ్చు, లేకపోతే మీ యొక్క ప్రేమ సంబంధమైనటువంటి సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడాను గొంతెమ్మ కోరికలు అంటారు చూడు, బిడ్డల్లో ఉంటాయి. నేను అక్కడ స్పోర్ట్స్లో ఎంత గొప్పోడైపోవాలి, అంత గొప్పోడైపోవాలి అనేసి చెడ్డ మార్గంలో ప్రయాణం చేయడానికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో కొన్ని ఏది మనకి ప్రాప్తం ఉంది అనేది మొదట తెలుసుకోవాలండి. ఎవరైనా కానీ ప్రాప్తం లేని కోసం మీరు ఎంత నూనె పూసుకొని ఇదంతా దొల్లాడినంత మాత్రాన మీకు మట్టి అంటుకుంటుందా? ఎంత అంటుకోవాలో అంతే అంటుకోవాలి, ఎంత రావాలో అంతే వస్తుంది. ప్రాప్తాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. అది ఇప్పుడు ఇలా ఉందన్నమాట. అదే సమయంలో ఇక్కడ కేతువు చూస్తే లాభస్థానంలో ఉన్నారు కదా, లాభస్థానంలో మంచి ఫలితాలు ఇస్తారంటే ఇస్తారు. కాకపోతే ఏమిటంటే దేనికి సంబంధించింది, ఆధ్యాత్మిక చింతనకు సంబంధమైన విషయాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళే విషయాలు కానీ, లేకపోతే ఒక మంచి గురువుని కలిసే విషయాలు, ఇలాంటివి ఇవ్వడానికి జరుగుతుంది. అయితే ఇక్కడ మీకు 23, 24వ తారీఖుల్లో మాత్రం కొద్దిగా ఇబ్బంది కలగడం, మీకు లాభాలు రాకుండా పోవడము, అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉన్నటువంటి ఒక పని ఆగిపోవడము, ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అదే 20వ తారీఖు అయితే మీ నాన్నకి మనోవేదన పెరగడం, మీ పైనే మీరు ఏంటి అవుతారు, ఏమైపోతారు, అసలు ఏం లేకుండా మీరు ఎలాగా చేసుకుంటున్నారు, ఉద్యోగులు ఎప్పుడు సెటిల్ అవుతారు నా బిడ్డలు, ఇట్లాంటి ఆలోచన, కుటుంబం ఎట్ట గడిచేది అనేది కూడా ఆలోచిస్తారు. 21, 22వ తారీఖులో మాత్రం చాలా వరకు యోగవంతంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితము, వ్యాపారంలో కొద్దిగా మెలకుగా ప్రవర్తిస్తే మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే 25, 26వ తారీఖులో మాత్రము కొద్దిగా వ్యయము, అది కూడా ముఖ్యంగా ఏమిటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి తల్లికి అనారోగ్యం కావడము, ఇట్లాంటి విషయాలు కూడా సంభవించే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి మనం చూడాలి. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో అధికంగా ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటే వారి కనిష్ట సోదరిమణుల యొక్క విషయంలో కొద్దిగా ఇబ్బందులు పడడము, వారి సంసారం సరిగా లేక కుటుంబం అంతా కూడా బాధపడము, ఇట్లాంటివి జరగడానికి అవకాశం ఉంటుంది. సంతానం కలగలేదని బాధపడడం వారికి ఇట్లాంటివి ఉంటుంది అనమాట. అలాగే కుటుంబానికి కావాల్సిన రాబడి రాలేదు అన్నటువంటి ఆలోచనలు కూడా కనబడుతుంది. అయితే మనం దాన్ని తీసుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉంటే, దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది కరెక్ట్గా ఉంటే మాత్రం అధిక లాభాలు రావడానికి కూడా అవకాశాలు మెండుగా ఉంటాయన్నమాట. అయితే అలాగే ఇక్కడ శ్రవణ నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో చూసినట్లయితే లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉండడము, దాంట్లోనే వీళ్ళు ఎక్కువగా మునిగిపోయి తల్లిదండ్రులు కూడా ఎదిరించడము, ఇట్లాంటివి జరుగుతాయి. అందువల్ల ఇందులో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే స్త్రీలకి ముఖ్యంగా భలే ఉత్సాహంగా ఉంటారు వీళ్ళు, అంటే ఇంట్లో కంటే కూడా బయట ఎక్కువ ఉత్సాహంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందంటే మొత్తం మీద వీరు వారి యొక్క పడక సుఖానికి దూరం అవ్వడము, భర్తతో భార్యతో భర్త సక్సెస్ఫుల్ అయినటువంటి ఎంజాయ్మెంట్ లేకపోవడం అనేది కనబడతా ఉంది. దానికి అనేకమైన కారణాలు ఉండొచ్చు అనమాట. అయితే ఇక్కడ వీటన్నిటి నుంచి మనం తప్పించుకొని బయటపడాలంటే ఏం చేయాలంటే కాలభైరవుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో, అలా కుంభలగ్నానికి చెందినటువంటి వారికి కూడా ఏ విధంగా ఉంటుందో చూసే ముందు కుంభరాశి యొక్క తత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఇది కాలపురుషునికి 11వ భావం అవుతుంది, మీకైతే మొదటి రాశి అవుతుంది. అందువల్ల వీరు ఎప్పుడు చూసినా కానీ ఏ విధమైనటువంటి ఆదాయాన్ని పొందాలా, ఏ విధమైనటువంటి పనులు చేయాలన్నటువంటి ఆలోచనలు ఎక్కువ మునిగి ఉంటారు. దానికి ఆహారాన్ని కూడా త్యజించడం, కొంతమంది ఆహారాన్ని పుష్టిగా తీసుకొని జీవిస్తారు. కుంభం అంటేనే ఏమిటంటే ఒక కుండ, దాంట్లో కుండ నిండా ఆహారం తినడం. అంటే కొంతమంది ఏం చేస్తారంటే కుండలో కూడు మాత్రం కుండలోనే ఉండాలి, మా అబ్బాయి మాత్రం బొద్దుగా ఉండాలి అంటారు చూడు. ఆ తత్వాన్ని కలిగినటువంటి ఈ రాశి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ కుటుంబంలో ఎక్కువగా వివాహ సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వివాహానికి మునుపు ఉద్యోగ సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. దీనిన్నింటినీ మనము చక్కగా నివారణల ద్వారా బయటకు తీసుకుని వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది సాంప్రదాయ జ్యోతిష్యంలో. అయితే లగ్నంలోనే బృహస్పతి, అలాగే మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే సప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు కూర్చోన్నారు కదా, అలాంటప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే చాలా వరకు యోగవంతమైన చెప్పొచ్చు. ఏ విధంగా అంటే పార్ట్నర్షిప్ బిజినెస్లు అన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి, అందులో మీకు అధికారం చలాయించడానికి కూడా అవకాశం ఉంటుంది.
ఇది మనం డిఫాల్ట్గానే చెప్పుకోవచ్చు. అయితే వ్యయ స్థానంలో వ్యయాధిపతి మరియు రాశ్యాధిపతి అయినటువంటి శని కూర్చో ఉన్నారు. అలాగా శనితో ముఖ్యంగా పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు కూడాను కూర్చొని ఉండడం జరుగుతూ ఉంది. అది ఎక్కడున్నారంటే వ్యయ స్థానంలో ఉన్నారు. అందువల్ల ముఖ్యంగా చెప్పాలంటే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు రావడానికి అవకాశం కనబడుతూ ఉంది. అది కూడా చూడండి 5, 8, 12 మరియు 1, 12, 5, 8 కాంబినేషన్ అనమాట. ఎక్కడ జరిగిందంటే 12వ స్థానంలో జరిగింది. వైద్య సంబంధమైన ఖర్చులు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేదానికి అవకాశము ఈ యొక్క మకర రాశి మకర లగ్నానికి చెందినటువంటి కుటుంబ సభ్యుల్లో సంతానానికి జరిగే అవకాశం ఉంటుంది. ఇందులో వారికి మనం సూచనల్ని అందిస్తే మాత్రం దాని నుండి తప్పించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ గమనించిన లాభస్థానాన్ని మనం చూడాలి. లాభస్థానంలో మీ రాశికి తృతీయాధిపతి అయినటువంటి తృతీయ మరియు దశమాధిపతి అయినటువంటి కుజుడు కూర్చో ఉన్నారు. ఎవరితో కూర్చో ఉన్నారంటే మీ రాశికి చతుర్థ మరియు భాగ్యాధిపతి అయినటువంటి శుక్రునితో కూర్చో ఉన్నారు. ఈ రెండింటి కాంబినేషను ఇప్పుడు మీ లాభస్థానంలో ఉంది కాబట్టి మొత్తం మీద మీకు మంచి యోగం అనేది ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలు కావచ్చు, లేదా పూర్వీకుల ఆస్తి విషయంలో కానీ మీకు అందరూ సపోర్ట్ చేయడము, మీరు ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటే అందులో మీ యొక్క ఉన్నతిని చూసి ఇతను బాగుపడ్డాడు, ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు, ఎంత పెట్టుబడిని అందించడం కూడా జరగబోతున్నలో ఎలాంటి సందేహమే లేదనమాట. అలాగే 20వ తారీఖున ఏ విధంగా మనకి అనుకూలిస్తుంది అంటే ఆ రోజు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి. ఎక్కడంటే మీ యొక్క పంచాయతీ అంటారు చూడండి, అంటే ఏమిటంటే అన్ని విషయాలను చర్చించడం. మీ యొక్క అసూయ పరులు మిమ్మల్ని ఎలాగైనా తప్పుదారి పట్టించాలి, ఇతన్ని ఒక చెడుపు దారిలో తీసుకెళ్లి అతను ఉన్నతిని తగ్గించాలని ప్రయత్నం చేస్తారు. ఇందులో జాగ్రత్త పడండి 20వ తారీఖున. అలాగే 21 మరియు 22వ తారీఖులో మీ తండ్రికి సంబంధమైనటువంటి ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. అలాగే మీ తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయం కానీ గమనించాలి. మెయిన్గా తండ్రికి ఆరోగ్యం కొద్దిగా బాగలేకుండా పోవడము, దాన్ని మీరు గమనించలేకపోవడము, అతను మీకు చెప్పకుండా పోవడం జరుగుతుంది. అప్పుడు మీరు ప్రతి క్షణం కూడాను చూస్తూ గమనిస్తూ రావాలన్నమాట. ఇది గమనార్హం. అలాగే మీ భార్య యొక్క సోదరులు కానీ లేదా మీ భర్త యొక్క సోదరులు కూడాను ఇలాంటి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. 23, 24వ తారీఖులు మాత్రము మీ యొక్క వృత్తి వ్యాపారాల్లో కానీ మీరు ఏ రంగంలోనైనా ఉండని ఆ రంగంలో మీరు చేసే పనులన్నీ కూడాను మనసుని పెట్టి చేయాలి. అప్పుడు లాభాలు వస్తాయి. మనం ఏం చేసినా వర్తిస్తుందిలే, మన దగ్గర కస్టమర్స్ చాలా మంది ఉన్నారు, మనల్ని ఎవరే ఏమనాలి అనుకుని కొద్దిగా తప్పుడుగా ప్రవర్తిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. 25, 26వ తారీఖుల్లో చాలా వరకు మీకు యోగవంతంగా ఉంది. లాభదాయకమైనటువంటి జీవితాన్ని పొందడానికి అవకాశం కూడాను కనబడుతూ ఉంది. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో మొత్తం మీద అధిక ఖర్చులు, అలాగే ఆయుష్ సంబంధమైనటువంటి దోషాలు వెంటాడుతున్నాయి. అందువల్ల మీరు ఆయుష్ హోమం కానీ లేదా మృత్యుంజయ హోమం కానీ చేయండి. ఎవరికైనా సంజీవిని విద్య తెలిసినటువంటి వారు ఎవరైనా మహాపండితులు కానీ ఉంటే సంజీవిని విద్యతో పాటు దానికి పరకాయ ప్రవేశ హోమం అనేది కూడా ఉంటుంది. అలాగా మనకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మన కుటుంబంలో ఏదో ఒక పిల్లిని పెంచుతుంటాం, అప్పుడు మన జాతకంలో ఇలాగుంది దోషము, అలాంటప్పుడు మనం ఆ సంజీవిని ఇది ఏమంటారు దీన్ని పరకాయ ప్రవేశ హోమం చేయడం వల్ల ఏమంటే మన మీదకి రావాల్సినటువంటి యమపాశము పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న జంతువుల మీదకి బయటకు వెళ్ళిపోతాయి. ఆ విధంగా కూడా మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. తీవ్రమైనటువంటి సమయంలో మాత్రమే ఇలాంటి ప్రక్రియలను చేసే మహాపండితుల్ని మీరు కలవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు ముఖ్యంగా కుంభరాశి వారికి అలాంటి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే మకర రాశి వారికి కూడా ఉంది, కానీ అంతగా మైల్డ్గా ఉందని చెప్పొచ్చు. తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి నక్షత్రం ధనిష్ట అయిపోయింది కాబట్టి శతభిష నక్షత్రం తీసుకుంటాం. ఇక్కడ శతభిష నక్షత్రము ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంది. ఎందుకంటే శతభిష నక్షత్రంలోనే మీ రాశికి సంబంధించినటువంటి సప్తమాధిపతి కూడాను సూర్యుడు కూడా కూర్చో ఉన్నారు. అలాగే మీ రాశికి లాభాధిపతి మరియు ద్వితీయ స్థానాధిపతి కూడా కూర్చో ఉన్నారు. అందువల్ల మొత్తం మీద మీకు ఆదాయం అధికంగా రావడానికి అవకాశం మాత్రం
కనబడుతూ ఉంటుంది. అలాగే పూర్వాషాఢ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారు ఈ యొక్క కుంభరాశిలో పూర్వభద్ర 1, 2, 3 నక్షత్రాలు ఉంటాయన్నమాట, 3వ పాద నక్షత్రాలు. ఈ పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం ఒక విధంగా ఎన్నాళ్ళుగా పోగొట్టుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో అది రావడానికి అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు తొందరపడి మాత్రము మొదట బాగా ఇస్తారనమాట, మీరు ఇచ్చిన డబ్బుని వెనక్కి భలే ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత ఒక 2-3 సార్లు బాగా మీరు డబ్బులు వాళ్ళకి ఇవ్వడం, అప్పుగా ఇవ్వడం చేసిన తర్వాత మనకి బాగా నమ్మకం ఏర్పడిన తర్వాత వాళ్ళు ఎగరగొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ఈ వారంలో మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనమాట. అలాగే చీటీ పాటలు పాడేవారి జాతకాల్లో కూడా ఇలాగే ఉందన్నమాట. ఇప్పుడు ఇది మీరు గమనించాలి. అయితే మా 4వ స్థానంలో ఇక్కడ రాహు సంచారము, 10వ స్థానంలో కేతు సంచారము ఒక విధంగా కేంద్ర స్థానాల్లో ఉంటే పెద్దగా బలంగా పనిచేయరని చెప్తుంది సాంప్రదాయ జ్యోతిష్యం. ఎందుకు పనిచేయదంటే ఆ 4వ భావ కారకత్వాలు అంటే విద్య కావచ్చు, ఆస్తిపాస్తులు, ఇల్లు, ఇల్లాలు, వాహనం, వీటన్నిటిలో కూడాను మనము సగములో ఆగిపోయే పనులుగా ఉంటాయి. మనం చేసే ఏ కార్యం చేసినా ఈ మూలంగా సగములు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనం గమనించి ముందుకు వెళ్తేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే మొత్తం మీద ఈ దోషాలన్నీ తొలగించుకొని మనం ముందుకు వెళ్ళాలనుకుంటే ఈ వారంలో ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మీన రాశికి అలాగే మీన లగ్నానికి చెందినటువంటి వారి గురించి చూడబోతున్నాం ఈ వారంలో ఎలా ఉంటుందని. అయితే మీనరాశి మీన లగ్నం యొక్క తత్వం ఏ విధంగా ఉంటుందంటే వీరు చాలా మందికి సేవ చేసేవారుగా కూడా ఉంటారు. అయితే గుడ్డిగా అందరిని నమ్మేయడము, వారు వీళ్ళు మోసం చేయడము, అందువలన వీరు ఏ విషయంలోనైనా కానీ, అది ప్రేమ విషయంలో కావచ్చు, లేదా డబ్బు విషయంలో కావచ్చు, లేదా బాంధవ్య విషయంలో కావచ్చు, త్వరగా మోసపోయేది ఎవరంటే ఈ మీన లగ్నానికి చెందిన. అందువల్ల వీళ్ళు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అన్ని కోల్పోయిన విధంగా వీళ్ళు ప్రవర్తించడం అనేది కనబడుతుంది. ఇది ముందు జాగ్రత్తలు తీసుకుని వెళ్తే వీరికి మించిన వాళ్ళు లేరు మీన లగ్నానికి చెందినటువంటి వారు, మీన రాశి చెందిన వారు అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మీన రాశ్యాధిపతి ఇప్పుడు 10వ స్థానంలో ఉన్నారు, అది కూడా 10వ స్థానానికి అధిపతి ఇవ్వడము. అలాగే చూసినట్లయితే మీనరాశికి 6వ స్థానానికి అధిపతి అయినటువంటి సూర్యునితో కలిసి ఉన్నారు. అలాంటప్పుడు 6వ స్థానానికి అలాగే 1 మరియు ఇక్కడ 10 స్థానాలు అంటే 1, 6, 10 స్థానాధిపతులు 12లో ఉండడం జరిగింది. కాబట్టి వీరు ఇక్కడ ఈ సందర్భంలో వైద్య ఖర్చులు అధికంగా పెట్టడం, అలాగే వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా అవ్వడం, ఈ విధంగా రెండుగా మనం విభజన చేసి చూసినట్లయితే మొత్తం మీద వైద్య వృత్తుల్లో చేరాలని, లేకపోతే వైద్యానికి సంబంధించినటువంటి కోర్సులు చేయాలన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం అని కూడా చెప్పొచ్చు. కళ్ళు మూసుకొని మీరు మీన లగ్నానికి మీన రాశి చెందినటువంటి వారికి ఈ వారంలో అలాంటి ఫార్మసీలో చేరాలనుకున్నా, లేదా బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇలాంటి వాటిలో చేరడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎంతవరకైనా కానీ వ్యయాన్ని గురించి చూస్తారు, అలా కాదు. అలాగే చూసినట్లయితే రాజకీయ రంగంలో రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నా కానీ ఈ వారం మీకు మీన లగ్నానికి చెందిన మీన రాశి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని మాత్రం చెప్పగలను. ఇది గ్యారెంటీ, ఇది ఖచ్చితంగా జరుగుతుంది కూడా. మీరు కావాలంటే ప్రయత్నం చేసి చూడండి, మీ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అంతే. అలాగే 10వ స్థానంలో చూసినట్లయితే ముఖ్యంగా ద్వితీయ మరియు భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఉన్నారు. అలాగే మీకు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా ఉన్నారు. దీనివల్ల మనకి ఏమైనా బాగుంటుందా అంటే చాలా యోగవంతంగా ఉంటుంది. మీరు ఒక అధికార తత్వాన్ని ప్రవర్తించడం కావచ్చు, లేకపోతే మంచి అధికారిగా ఎదగడానికి ఒక ఐఏఎస్ గాను, ఐపీఎస్ గాను, ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐగా రావడానికి, లేదా హెడ్ కానిస్టేబుల్గా రావడానికి, ఇట్లాంటి పరిస్థితి రావడానికి అవకాశం. యూనిఫామ్ డ్రెస్ సంబంధమైనటువంటి వృత్తుల్లో, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధమైనటువంటి వృత్తుల్లో బాగా రాణించడానికి ఈ వారం అయితే మీకు అనుకూలంగా కనబడుతుందని చెప్పొచ్చు. అలాగే లాభస్థానం అనేది బలపడింది ఇప్పుడు, అంటే లాభాధిపతి ఇప్పుడు లాభస్థానంలోనే కూర్చోన్నారు శని. అంతేకాకుండా అక్కడ బుధుడు కూర్చున్నారు. బుధుడు మీ రాశికి చతుర్థ మరియు సప్తమాధిపతి అవ్వడం జరిగింది. అందువల్ల ఇక్కడ 4, 7 మరి 11, 12 కాంబినేషన్ అనేది ఏర్పడింది.
తత్ఫలితంగా ఏమవుతుందంటే యాక్చువల్గా మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న, సివిల్ ఇంజనీరింగ్గా ఉన్న, ఆర్కిటెక్ట్లో ఉన్న, ఒక స్కల్ప్చర్గా ఉన్న, కార్పెంటర్ వర్క్ చేస్తున్న వీరందరికీ చాలా అనుకూలంగా ఉంటుంది. లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నించి చూడండి. నేను చెప్పినవి సక్సెస్ అవ్వడానికి కూడాను మోస్ట్లీ అవకాశం ఉంటుంది. ప్రాక్టికల్గా నేను మీకు తెలియజేస్తున్నాను అనమాట. అలాగా రాహు యొక్క సంచారం మనం చూసినట్లయితే తృతీయ స్థానంలో ఉన్నారు. భాగ్యస్థానంలో ఇప్పుడు కేతు ఉన్నారు. ఈ రెండు గ్రహాల యొక్క కాంబినేషన్ మనం తీసుకున్నట్లయితే మొత్తం మీద అనుకూలమే. కోర్టు సంబంధమైన వ్యవహారాలు సక్సెస్ అవడానికి, ఇంతవరకు తెగనటువంటి కొన్ని మధ్యస్థాల్లో మీకు అనుకూలంగా వాళ్ళు సాక్షులు చెప్పడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే కనిష్ట సోదరి మనుల యొక్క అనుకూలత కొంత కొద్దిగా తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగా రూడ్గా ప్రవర్తించడం కానీ, లేదా వాళ్ళ తెలివితేటలు అతి తెలివి అంటారు దీన్ని, అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా ఆ సంబంధాన్ని తెగొట్టుకోవడం కూడా జరిగే అవకాశం మాత్రం కనబడతా ఉంది. అయితే 20వ తారీఖున ఏ విధంగా ఉంది అంటే చాలా వరకు అనుకూలంగా ఉంది. మీ కుటుంబ సభ్యులతో అందరూ వారి యొక్క సుఖశాంతుల్ని, కష్ట నష్టాలని పంచుకోవడం అనేది కూడా జరుగుతుంది. అయితే 21, 22వ తారీఖులో మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అప్పు సంబంధమైనటువంటి విషయాల్లో, అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కొన్ని విషయాల్లో గొడవలు రావడానికి, మన ఇంటి మీదకి రావడానికి కూడా అవకాశం ఇక్కడ మెయిన్గా కనబడుతుంది. ఇందులో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి. అలాగే చూసినట్లయితే ఇంకొంచెం మనం డీప్గా వెళ్ళినట్లయితే 23, 24వ తేదీలో మాత్రమే మీకు కొద్దిగా భయం ఏర్పడుతుంది. మనం అప్పు చేసేసామే, మనం అప్పుని ఎలా తీర్చగలము, మనం ఎవరికైనా ఇచ్చిన డబ్బు మాత్రం రావట్లేదే, అలాగే మనం ఎవరి దగ్గర తీసుకుంటే వారు మాత్రం మనం ఎక్కువ ప్రెజర్ చేస్తున్నారే, ఏ విధంగా చేయాలి, ఇలాంటి భయ ఆందోళనలు మీకు ఈ వారంలో కనబడడానికి అవకాశం ఉంటుంది. అలాగే 25, 26వ తేదీలో మాత్రము చాలా అనుకూలంగా ఉండము, సౌఖ్యవంతమైన జీవితము, మీరు వ్యాపారం చేస్తున్నటువంటి చోట అనుకూలత, కస్టమర్స్ మిమ్మల్ని ఎత్తుకుంటూ రావడము, అలాగే ఎన్ని ఆకర్షణ కూడా వారు లొంగకుండా ఉండడము, అలాగే విశేషించి ఎలక్ట్రికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నవారు, ఎలక్ట్రానిక్స్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, ట్రాన్స్పోర్ట్ సంబంధమైన బిజినెస్లో ఉన్నటువంటి వారు, ఫార్మాసిటికల్ మెడికల్ షాప్ పెట్టుకున్నటువంటి వారికి వీరందరికీ కూడా చాలా యోగవంతంగా ఉందని చెప్పొచ్చు. అయితే పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో కొద్దిగా ఊరట కలిగించే విధంగా ఉంది. మీరు ఎప్పుడూ ఇచ్చినటువంటి డబ్బులు కొద్దిగా రావడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడాను దాన్ని మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ సంతానం కావచ్చు, మీ బిడ్డలు మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఒక వాహనం మీద పెట్టుబడిగా పెట్టాలి, ఒక ట్రాక్టర్ కొనాలి, లేకపోతే ఒక కారు కొనాలి అనే ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు అంతా శ్రేయస్కరంగా లేదని మాత్రమే మీకు ఈ వార ఫలాల్లో మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారి యొక్క కుటుంబాల్లో చూసినట్లయితే ఈ వారంలో మీకు 20వ తారీఖున చాలా అనుకూలంగా ఉంది. అలాగే 25, 26వ తారీఖులో కూడా చాలా అనుకూలంగా ఉంది. ఈ 2 రోజులు ఉపయోగించుకొని కానీ మీరు ముందుకెళ్ళగలిగితే మొత్తం మీద కుటుంబంలో ఆర్థిక ఎదుగుదల పెరగడం వల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని గౌరవించడము, మీ యొక్క తెలివితేటల్ని ఖచ్చితంగా వాళ్ళు గుర్తించడం కూడా జరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. అలాగే రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారి కుటుంబాల్లో ఈ వారంలో మొత్తం మీద మంచి లాభవంతమైనటువంటి వ్యాపార అభివృద్ధి అనేది కనబడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు లేదా పురుషులు కావచ్చు ఒకరి మాట ఒకరు విని చాలా సౌఖ్యంగా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంగా ఉండడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఈ చిన్న దోషాలు వీటన్నిటి తొలగించుకోవాలంటే ఈ వారంలో లలిత సహస్రనామాలని కనీసం శుక్రవారమైనా మంగళవారమైనా కానీ పఠనం చేయండి, లేదా కనీసం వినండి. అందువల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. తదుపరి వారము మళ్ళీ మిమ్మల్ని వారరాశి ఫలాలతో కలవడానికి నేను ప్రయత్నం చేస్తానండి. మీ గుణబ్రహ్మ సరస్వతి. శుభం.